హరే కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో ఉన్నది ఒకటే, అది సత్యం. రెండవది అనేది లేదు, ఇంకా ఒకటే ఉంది, అది సత్యం. సత్యాన్ని గుర్తించకపోవడం అసత్యం. ఉన్నది ఒకటే, జ్ఞానం. ప్రపంచంలో ఉన్నది ఒకటే, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గుర్తించుకోకపోవడం అనేటటువంటిది అజ్ఞానం. ఉన్నది ఒకటే దైవం. ఆ దైవత్వాన్ని మనలో గుర్తించుకోకపోవడం అనేటటువంటిది మూర్ఖత్వం. భగవంతుడు సర్వవ్యాపి అని ప్రతి శ్లోకంలోనూ, ప్రతి నోములోనూ, ప్రతి వ్రతంలోనూ, ప్రతి కథలోనూ, వేదాలలో, పురాణాలలో, కావ్యాలలో, దర్శనాలలో, అన్ని చోట్ల కూడా ఒకే మాట చెబుతారు. భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వాంతర్యామి, అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు. అటువంటిప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఆ ఉన్నాడన్న సత్యము బోధపడడం చాలా కష్టమైనటువంటి విషయం. అందుకోసమని ఇన్ని పుస్తకాలు అవసరమయ్యాయి మనకు. ఇప్పుడు వేరే మతాలలో ఏమీ లేదు, డైరెక్ట్గా ఇది ఉంది అంటే అది నమ్మాల్సిందే, అంతే. వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఒక రాయితో కొట్టు అంటే రాయితో కొడతారు. ఎందుకు రాయితో కొడుతున్నారనేది తెలియదు వాళ్ళకు. మన దగ్గర అలా కాదు. ఒక కథ, కథ వెనుక తత్వం, కథ, కథ వెనుక తత్వం. ఇలా మనకు తత్వాన్ని అర్థం చేయించడానికి పురాణాలు, కావ్యాలు వచ్చాయి. వేదాలలో కష్టంగా అర్థమయ్యేటటువంటి జ్ఞానాన్ని, అంటే ప్రభు సంహితలో అత్యంత కష్టంగా అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని పురాణాల రూపంలోనూ, కావ్యాల రూపంలోనూ మనకు అందజేశారు. అప్పుడు సులభంగా అర్థమవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాముడు, అతడు స్కూల్కి వెళ్తుంటే ఒక పర్సు దొరికింది, దానిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చీఫ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనికి శభాస్ రాము అన్నాడు. తర్వాత రోజు అతని పేరు పేపర్లో పడింది. ఇప్పుడు ఈ కథ జ్ఞాపకం ఉంచుకుంటామా? ఈ కథలో రాముడు ఏం చేశాడు, ఆ రాముడులాగా మనం ఉండాలి అన్నటువంటి సత్యాన్ని గుర్తుపడతామా? అంటే తెలిసేది ఒకటే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమై ఈ కథలన్నీ తెలుసుకుంటున్నాం మనం. మహాభారతం మొదట్లో అనుకున్నట్టుగా చాలా చిన్నగా 10,000 శ్లోకాలు, 8,000 శ్లోకాలతో ప్రారంభమైంది. జయం అనేటటువంటి కావ్యం. మహాభారతం యొక్క అసలు పేరేంటి? జయం. జయాన్ని రివర్స్ చేస్తే యజ. యజ అంటే యజ్ఞము. యజ్ఞము అంటే పవిత్రమైనటువంటి కార్యము అని ఒక అర్థము. యజ్ఞో వై విష్ణు, యజ్ఞో కృష్ణ అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. సో కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపమే యజ్ఞము. కాబట్టి మనం చేసేటటువంటి అన్ని పవిత్ర కార్యాలు భగవంతుడి కార్యాలే. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మనని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఆలోచన ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. ఆలోచన, సరైనటువంటి ఆలోచన వచ్చిన తర్వాత మనం జీవితంలో చక్కటి మార్పులను తెచ్చుకోగలుగుతాం. నేను నా చిన్నతనంలో ఉన్నటువంటి ఒక కథ చెప్పాను. ఆ కథ మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీ ఇళ్లలో కూడా మీరు అందరూ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు ఆ కథ జ్ఞాపకం వస్తుందేమో చూద్దాం. మా అమ్మగారు బల్పాలు తినేది చిన్నప్పుడు బాగా. బల్పాలు తింటే నేను ఏం చేసేవాడిని, ఎలాగ అమ్మతోని బల్పాలు మానిపించాలి. చిన్నపిల్లాన్ని, నాకు ఇంకా ఏమీ తెలివితేటలు లేవు. 5-6 తరగతులకి ఉండాల్సినంత తెలివితేటలు ఉన్నాయి. ఆ సమయంలో నేను ఏం చేసేవాడిని, బల్పాల డబ్బా అమ్మకు దొరకకుండా జాగ్రత్త పడేవాడిని. అమ్మ ఏం చేసేది, వెతికేది, చాలా కష్టపడేది, ఇల్లంతా వెతికేది, మొత్తం మీద పట్టుకోగలిగేది. బల్పాలు ఎక్కడున్నాయో వెతుక్కొని పట్టుకోగలిగేది. 2 రోజుల్లో. ఆ 2 రోజులు పాపం బాగా కష్టపడేది, మొత్తం మీద పట్టుకునేది. పట్టుకున్న తర్వాత మళ్ళీ బల్పాలు ఇష్టం వచ్చినట్టుగా తినేది. 2 రోజుల బ్యాక్లాగ్ క్లియర్ చేసేసేది. సో అంత ఇదిగా తినేసేది. ఒక్కొక్కసారి నేను చాలా కష్టమైనటువంటి ప్లేసెస్లో పెట్టేవాడిని. అప్పుడు అమ్మ ఏం చేసేది, బయటికి వెళ్ళి కొనుక్కుని వచ్చుకునేది ఒకటి, లేదా ఇంటి పక్కన చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో తెప్పించుకునేది. ఇలాగా తెప్పించుకొని తినేసి అమ్మ ఏ రకంగా అయిపోయిందంటే, ఆ బల్పాలు తినడాన్ని ఒక పెద్ద అలవాట్లాగా. ఏం చెప్పినా కూడా కుదరడం లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే అమ్మకి, ఇక అమ్మ నువ్వు బల్పాలు తింటే నా మీద ఒట్టే అన్నాను. అనగానే ఇప్పుడు ఆ ఒట్టేయడం కరెక్టా తప్ప పక్కన పెట్టేయండి. వెంటనే అమ్మ బల్పాలు మానేయడమే కాకుండా బల్పాలు ముందు పెట్టినా కూడా తిననటువంటి స్థాయికి వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే గట్టి దెబ్బ పడింది.
ఆలోచన వచ్చింది, అబ్బో ఇవి తింటే నా పిల్లాడికి ఏమన్నా అవుతుంది అంటే. అందుకోసమనే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కథలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ కథల్లో ఉన్నటువంటి దాంట్లో తత్వం ఉంటుంది ఒకటి. ఆ తత్వం ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ స్వార్థానికి ఉపయోగపడేది. మనకు లాంగ్ టర్మ్ స్వార్థం అంటే ఏంటి? మోక్షం. మోక్షం స్వార్థమా సార్? కాదు, ఊరికే అలా చెప్తున్నాను. అది పెద్ద కోరిక అని. భగవంతుడు మోక్షాన్ని కోరికలోకి ఎప్పుడూ తీసుకురాలేదు. సో కాబట్టి అది ఆశించాలి అంటే ముందు కొంత దెబ్బలు కొట్టాలి. దెబ్బలు పడతాయని చెప్పేసి అంటారు కదా సినిమాల్లో, అలాగా అలా దెబ్బలు కొట్టాలి. ఆ కొట్టడం కోసం అని చెప్పేసి నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ వచ్చాయి. మనం ఏం చేసాము? ఆ నోములు, వ్రతాలు తింటూ దేవుడికి కోపం ఎక్కువ, దేవుడు మన మీద పగబడతాడు అని ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాం. నేను దేవుడి గుడికి వెళ్ళలేదు, వెంటనే కింద పడిపోయాను. దేవుడికి ఈ పని చేయలేదు, వెంటనే దేవుడు శాపం పెట్టాడు, నాకు ఇదైంది అది పెట్టి. దేవుడు ఏమన్నా మనలాగా మనలాగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలనేటువంటి మనిషి? ఒకసారి ఆలోచించండి, అంటే ఎంత మూర్ఖంగా ఉంటాయో. దానికి తోడు చెప్పే ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా జనాలను ఇంకా మూఢభావాల్లోకి దింపేస్తున్నారు. సో కాబట్టి అవన్నీ కాకుండా ఒక గొప్ప ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రాన్ని చదివితే మనకు కలిగేది జయం. ఆ జయం అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో దానిని మనం ఈ రోజున మహాభారతం అంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది మహాభారతం కాదు, సంపూర్ణ మహాభారతం. సంపూర్ణం ఎందుకు అయిందంటే, మహాభారతాన్ని రాసినప్పుడు ఆయన తక్కువ శ్లోకాలతో రాశాడు, 8-10 వేల శ్లోకాలతో రాశాడు వేదవ్యాసుడు. తర్వాత ఆయన శిష్యుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు జనమేజయుడు రకరకాల ప్రశ్నలు అడగడం మొదలెట్టాడు. ఈ కథ ఏంటి, ఆ కథ ఏంటి, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అంటే మళ్ళీ ఆయన కొన్ని కథలు చెప్పడం మొదలెట్టాడు. చెప్పి దాన్ని 24,000కి తీసుకొచ్చాడు. తర్వాత ఏమైంది? దాన్ని నైమిషారణ్యం లోపల సూత మహాముని శౌనకాది మునులకు చెప్పబోతున్నాడు. చెబుతూ ఉంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది అక్కడ పుస్తకం. ఆయన ఏం చేశాడు? నైమిషారణ్యంలో కూర్చుని శౌనకాది మునులకు కథలు చెప్తున్నాడు. చెప్తుంటే ఆయన ఏం చేశాడు? మహాభారతం చెప్తుంటే మధ్య లోపల వాళ్ళకి డౌట్స్ వచ్చినవన్నీ అడుగుతూ పోయారు. ఆ అడిగినవన్నీ కూడా ఇంక్లూడ్ చేసిన దాన్ని ఇప్పుడు సంపూర్ణ మహాభారతం అంటున్నాం. భారవంతమైనటువంటిది, మహత్తు కలిగినటువంటిది, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేది. ఇది ధర్మము, అర్థము, కామము, మోక్షము. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో సాధించవలసినవి 4. ధర్మము, జీవితంలో ఎలా బతకాలి, ధర్మబద్ధంగా మొదటి 25 ఏళ్లలో నేర్చుకుంటాము. తర్వాత అర్థము, కామము, డబ్బు సంపాదించుకోవడము, కోరికలు తీర్చుకోవడం. కామం అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడము, గృహస్థాశ్రమంలో ఉండడము, దీన్ని కామము అంటారు. అర్థము, కామము అనేది మనకు గృహస్థాశ్రమంలో చాలా అవసరము. తర్వాత సుమారుగా 50-55 ఏళ్ళ కంటే పిల్లల బాధ్యత కాస్త తీరిన తర్వాత, పిల్లల బాధ్యత ఎక్కడ తీరింది సార్? ఇంకా మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ముని మనమళ్ళు ఉన్నారు, ముని మనమళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ముని మనవడికి ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ వచ్చింది, ఇన్ఫోసిస్లో జాబ్ రాలేదు. ఏం చేయమంటారు సార్, నా బతికే ఇంత అనేవాళ్ళు కూడా ఉండకపోలేదు. ఇంకా వాళ్ళకి బాధ్యతలు ఎప్పటికీ పోవు, చచ్చినా వాళ్ళకి బాధ్యతలు పోవు. చచ్చిన తర్వాత కూడా ఈ కుటుంబాన్ని పట్టుకుని అలా దెయ్యంలాగా వేలాడుతూ ఉండడం తప్ప. సో కాబట్టి మన పిల్లల వరకు వారు గుడ్ సిటిజన్స్ అయ్యారా లేదా, వారు చక్కటి పౌరులు అయ్యారా లేదా, ఒక సమాజంలో బతకడానికి కావాల్సినటువంటి స్టేటస్ ఉందా లేదా, ఇది మనము వేదంలో కూడా తెలుసుకుంటాం. శిక్షావల్లి అని చెప్పేసి ఏదైతే ఉందో అందులోపల మనం తెలుసుకుంటాం. గురువు గారు తను నేర్పించిన విద్యంతా నేర్పించిన తర్వాత సమాజంలో ఎలా బతకాలి, అతిథులతో ఎలా ఉండాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తారు. దీన్ని శిక్షావల్లి అంటారు. శిక్షావల్లి అనడం అనేది కరెక్ట్ అయినటువంటి మాట. ఓకే, సో ఇలాగ నేర్పిస్తూ జీవితంలో ఎలా బతకాలి అని చెప్తారు. చివరిగా మోక్షం అంటే ఏంటి? క్రమ పద్ధతి లోపల నా జుట్టు ఎందుకు తెల్లబడింది, నా శరీరంలో అణువులన్నీ ఎందుకు డెడ్ అవుతున్నాయి, ఎందుకు నాకు మొన్న డెడ్ సెల్స్ కనిపించాయి, ఎందుకు నా శరీరం లోపల శక్తి తగ్గిపోతుంది, ఎందుకు నా చూపు యొక్క శక్తి తగ్గిపోతుంది, ఎందుకు నా వినికిడి శక్తి తగ్గిపోతుంది, ఇవన్నీ ఆలోచించడం మొదలెట్టాలి. ఎందుకని? ఎప్పుడైతే మనము ఈ తెల్ల జుట్టుకు నల్ల జుట్టు వేసేసి లోపల ఉన్నటువంటి వ్యాధులను మందులతోని కనుక మానుకుంటే జీవితం గడవదు. ఎందుకోసం అంటే మనం ఏమనుకుంటున్నాం, అలా కొన్నాళ్ళ పాటు గడపగలం. కానీ ఎన్ని రోజులు రంగులు వేస్తామో, ఎన్ని రోజులు లోపల ఉన్న వ్యాధులకు మందులు వేస్తామో, శరీరం క్షీణించేదే కానీ ఎవడూ కూడా మనల్ని సూపర్ మ్యాన్ చేసేయలేడు కదా. కాబట్టి ఉన్నది ఒకటే మార్గం, ఏమిటంటే ఆలోచన తప్ప వేరే మార్గం లేదు. ప్రపంచంలో ఆలోచన చెయ్యనటువంటి వాడు ముందుకు వెళ్ళడు. లేదు సార్, నేను రోజు టెంపుల్కి వెళ్తున్నాను, ఇవాళ పెద్ద బ్రహ్మోత్సవం జరిగింది, దాన్ని భుజం మీద పెట్టుకుని మోసాను, అందరికీ అన్నం వడ్డించాను. ఓకే, మంచి పనులే అవి, చెయ్యండి, తప్పేమీ లేదు. కాకపోతే ఆలోచన మొదలెట్టండి. అంటే ఎంతసేపు కూడా బుర్రకు పనిలేని పనులు చేయడానికి అందరూ సిద్ధమవుతారు. ఇప్పుడు ఆఫీస్ లోపల స్టేజ్ మీద నిలబడి ఏమన్నా యాంకరింగ్ చేయమంటే వాడు భయపడేవాడు. అదే కింద కూర్చొని పువ్వులు వేయి, తర్వాత ఆ పువ్వులని అలంకరించు, తర్వాత నేల మీద ముగ్గులు వేయి,
తర్వాత ఈ పేపర్స్ మీద ఈ పేర్లు యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్గా చూసి ఇందులో రాయి, ఇవన్నీ చేయడానికి సిద్ధపడతారు జనాలు. అంటే రొటీన్ పనులు ఏవైతే బుర్రతో సంబంధం లేవో అవి చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దేవుణ్ణి అలంకరించడం గొప్ప కళ సార్, మీకు తెలియదు అంటే ఎస్ ఐ అగ్రీ. కానీ దాన్ని కళాత్మకంగా చేయడం కాదు, అది నేను రొటీన్గా చేసే పనిగా చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే పెద్ద పనులు నాకు చేయడానికి ఇష్టం లేదు. ఎవరికైనా కూడా కష్టమైన పని చేయడానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆలోచన చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నేను మీ అందరికీ చెప్పాను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ కథ. మా ఫ్రెండ్ ఎప్పుడూ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతూ ఉండేవాడు. చెప్పాను, బాబు ఇది చాలా సులభమైనటువంటి సబ్జెక్టు, 20 మార్కులు వస్తే పాస్ అవుతావు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే, లేదు అది వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్ళకపోవడం ఏమి ఉండదు, నువ్వు చాలా బాగా చదువుతావు అంటే వినలేదు. ఇంతలోకే ఏదో బుక్ లోపల ఒక శ్లోకం చదివితే శ్లోకం ఎన్నో లక్ష సార్లు చేస్తే అది కార్యసిద్ధి జరుగుతుంది అని ఉందన్నమాట. ఎగ్జామ్ 10 రోజుల్లో ఉంది. అది నేను ఏదో మామూలు మాటల్లో చెప్పాను, ఇవాళ ఏదో బుక్ చూశాను అది అంటే, ఏమనుకోకుండా మంత్రం కొద్దిగా రాసిస్తావా నాకు ఆ శ్లోకము, నేను చేస్తాను అన్నాడు. పిచ్చోడవా, అది 20 లక్షలు 30 లక్షలు ఉంది, చేస్తాను ఏం పర్వాలేదని. అంటే ఎట్లా చేస్తావు, ఉన్న టైం తక్కువ కదా అంటే, తక్కువ ఏముంది వాసు, నువ్వు అది మర్చిపో, అసలు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రాత్రి పగలు చదువుతాను ఆ మంత్రాన్ని. 10 రోజులు ఉంది ఎగ్జామ్, రాత్రి పగలు చదివేటట్టయితే నువ్వు ఎగ్జామ్లోనే పాస్ అవుతావు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. 20 మార్కులు ఎందుకు నీకు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు కదా. అంటే ఏంటంటే బుర్రకు పని పెట్టడం కంటే కూడా రొటీన్ వర్క్ని, యాంత్రికమైనటువంటి పనులు చేయడంలో మనుషులకు ఇష్టంగా ఉంటుంది. అందుకే ఈ పూజలు పునస్కారాలు, ఈ నోములు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మన కోరికలు తీరుతాయి, నువ్వు యాంత్రికంగా చెయ్యి అని చెప్పడం లోపల భగవంతుని గుర్తించడం అనేది మనము తగ్గించేశాం. భగవంతుని గుర్తించడం మానేసి ఆ భగవంతుడు పూజ ద్వారా మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా భగవంతుడు క్షమించేస్తాడు అనుకుంటాం. కానీ ఎవడు భగవంతుడు క్షమించడానికి? భగవంతుడు క్షమించడు. భగవంతుడు ఏమన్నాడు, మంచి పనికి మంచి, చెడు పనికి చెడు, తటస్థ పనికి తటస్థం, మిశ్రమ పనికి మిశ్రమ ఫలితం నేను ఇచ్చి తీరుతాను అని చెప్పాడు. అలా ఈ ధర్మాన్ని మనకు బోధించేటటువంటిది సంపూర్ణ మహాభారతం. ఇందులోపల ప్రతి కథ వెనుక తత్వం, కథ వెనుక తత్వాన్ని ఇన్ని రోజుల నుంచి మనము అద్భుతంగా తెలుసుకుంటున్నాం, ఇంకా కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ కూడా కథలే. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి వ్యాస జననాన్ని తెలుసుకున్నాం. వ్యాసుడు సత్యవతికి ఎలా జన్మించాడు, పరాశరుడు కుమారుడుగా. పరాశరుడు ఆ రోజు ఏం చేశాడు, ఇలా ఆలోచించి సత్యవతి అనే అమ్మాయిని చూసి ఆమె శరీరం నుంచి వస్తున్న వాసన మత్స్య వాసన, కానీ ఆయనకు మాత్రం ఆ అమ్మాయి నచ్చింది. ఎందుకని? ఆయన చూస్తున్నది ఆ మత్స్య వాసన కాదు, ఆమె పైన కోరిక కాదు. అతను ఆలోచిస్తున్నది ఏమిటి అంటే, ఈ అమ్మాయి నుంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టబోతున్నాడు, ఆయన పేరు కృష్ణుడు, ద్వీపంలో పుట్టేటటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పి ఆయన ముందే ఊహించి ఆ అమ్మాయిని ఊరడించి, మళ్ళీ అమ్మాయి భయపడుతుంది, ఈ స్వాములకి వీళ్ళు చెప్పిన మాట చేయకపోతే శాపాలు పెడతారంటే, లేదమ్మా నీ కడుపున పుట్టబోయేవాడు మహానుభావుడు పుట్టబోతున్నాడు, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, నీ శరీరంలో వస్తున్నటువంటి ఈ చేపల వాసన ఏదైతే ఉంటో అది పోయి అద్భుతమైనటువంటి వాసన, సుగంధం వస్తుంది, యోజన గ్రంథి అంటారు, నిన్ను ఒక యోజనం పాటు నీకు వాసన సుగంధం వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడము, ఆవిడకి వ్యాస భగవానుడు పుట్టడము మనం తెలుసుకున్నాము. ఇటు చంద్రవంశం కథ లోపల చూసుకున్నట్టయితే, చంద్రవంశంలో మనం దుష్యంతుడు, శకుంతల వీళ్ళ గురించి తెలుసుకున్నాము. హస్తినాపురంకి హస్తి అనేటటువంటి రాజు వల్ల పేరు వచ్చిందని, పురురాజు మొదట్లో ఉన్నాడని, తర్వాత కురురాజు, వీళ్ళందరికీ ఆద్యుడు యయాతి అని, యయాతి కంటే ఇంకా ముందు పురూరవుడు, అంతకంటే ముందు బుధుడు, చంద్రుడు, ఈ కథలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమిటి మరి, ఎలాగా ఈ వంశం అసలు ప్రారంభమైంది అనుకున్నట్టుగా, ప్రతీప మహారాజు ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రతీప మహారాజు ఆయన గంగాదేవి తన కుడి తొడ మీద కూర్చున్నప్పుడు అంటాడు, కుడి పక్కన కూర్చుంటే నా కోడలతో సమానము, నా కుమారుడు ఒకడున్నాడు, అతన్ని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి కుమారుడికి చెప్తాడు. ఈరోజు నేను గంగా తీరం దగ్గర ఒక అందమైనటువంటి కన్యను చూశాను, నువ్వు నా కుమారుడికి భార్యవిక అని చెప్పేసి చెప్పాను, ఆమె దానికి అంగీకరించింది, కాబట్టి నువ్వు ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అదిగాక ఆమె ఏ రకమైనటువంటి, ఆమెను అనవసరమైనటువంటి ప్రశ్నలు వేయకుండా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అనవసరమైనటువంటి ప్రశ్నలు వేయకుండా ఆమె కోరికను తీర్చు నువ్వు, అంతేగాని నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఇవన్నీ చెప్తే ఏమవుతుంది? మల్లీశ్వర సినిమా లోపల వాడు ఏమంటాడు వెంకటేష్, ఇవి నువ్వెవరు, ఏమిటి, ఈ అమ్మాయి నీకేమవుతుంది, ఇలాంటివన్నీ అడిగితే ఊరుకుంటామా అంటాడు సునీల్ తోటి. అవునా? అలా కాకుండా ఏం అడగదు, చుప్చాప్గా ఉండాలి. అప్పుడు సునీల్ అంటాడు, అయ్య బాబోయ్ నేను అడగలేదు, మంచి పని చేశాను అంటాడు కదా. అలాగా శంతనుడు అంటాడు, అమ్మ బాబోయ్ మంచి పని చేశాను అన్నట్టుగా ఇక్కడ శంతనుడు సరే అని చెప్పేసి చెప్తాడు. అనుకున్నట్టుగానే ప్రతీపుడు తన భార్య సునందతో పాటు అతను వెళ్ళిపోతాడు, తపోవనానికి వెళ్ళిపోయి ఈ రాజ్యాన్ని శంతనుడికి ఇస్తారు. శంతనుడికి 2 అన్నలు అని చెప్పేసి తెలుసుకున్నాము.
ఆయన దేవాపి, తర్వాత ఈయన బాహ్లికుడు, వాళ్ళ కథలు కూడా క్లుప్తంగా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు శంతనుడు రాజ్యము ఏలుతున్నాడు, అద్భుతంగా ఏలుతున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే ఓ రోజు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి చూసేసరికి అక్కడ గంగా దేవిని చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆమె అందాన్ని అలా చూస్తూ ముగ్ధుడైపోయాడు అనమాట. శంతనుడి అందానికి ఆమె కూడా చూస్తూ ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి పూర్వజన్మ సంబంధం ఉంది. ఏమిటది? ఈయన మహాభిషుడు, ఆవిడ గంగా. బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మలోకం లోపల వారిద్దరి పరిచయం అప్పుడే జరిగిందా. సో వారు అప్పుడు ఒకరినొకరు చూసి మురిసిపోతూ ఉంటారు. అప్పుడు శంతనుడు చూసి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు నన్ను భార్యగా స్వీకరించాలి, ఆ కోరిక ఉంటే ఇక నన్ను ఏమీ అడగకూడదు, నువ్వు ఏం చేసినా నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు. అందరూ ఆడపిల్లలు అన్నటువంటి ప్రశ్నే ఈవిడ కూడా వేస్తుంది అనమాట. మగవాళ్ళు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా వాడుకో, ఇంటి ఖర్చులు అన్నీ పోగా మిగిలిన 5,000 మిగులుతాయి, కార్లే కొనుక్కుంటావో బంగ్లాలే కొనుక్కుంటావో నీ ఇష్టం అని చెప్పేసి ఎలా అయితే వెంకటేష్ చెప్తాడో, నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి సినిమా లోపల, అలాగా నీ ఇష్టం అంటే అనగా ఇక ఆమె సంతోషపడిపోయి, సరే అయితే నీకు భార్యనై నేను నీ అర్ధాంగిగా అన్ని కోరికలు తీరుస్తాను అని చెప్పేసి చెప్తుంది. సంతోషపడతాడు ఇతడు. సరే అన్ని ఆమె అడిగిన వాటన్నిటికీ ఒప్పుకుంటాడు. వివాహం కూడా చక్కగా అవుతుంది. తర్వాత మామూలుగానే మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, అష్టవసువులు ఎవరైతే గంగా నది గర్భంలో వస్తారో వారందరూ మళ్ళీ వెంటనే శాప విమోచనమై వెళ్ళిపోవాలి. ఈ కథ జ్ఞాపకం ఉంది కదా, గత వారం తెలుసుకున్నాం. అష్టవసువులు ఉంటారు, ఆ 8 మంది. ఆ 8 మంది ఒకరోజు వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళేసరికి కామధేనువు యొక్క బేబీ ఉంటుంది. ఆ బేబీ పేరేంటి? నందిని. ఈ నందిని ఆలయం ఎక్కడ ఉంటుందని, నందిని యొక్క నది ఎక్కడ ఉంటుందని చెప్పాను, చెప్పాలి. చాలామంది ఉన్నారు, కథ జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? నందిని నదిగా ఉన్నటువంటి ఊరి పేరేంటి? అక్కడ యక్షగానం కూడా ఉంటుంది అని చెప్పాను. కర్ణాటకలో ఉంటుంది అని చెప్పాను. కటీల్. సో కటీల్ అనేటటువంటి ప్లేస్ లోపల ఉంటుంది. సరే, ఆ నందిని ధేను ఎవరైతే ఉంటుందో, నంది గ్రామం అనేది భరతుడు వాళ్ళ అన్నగారు వచ్చేదాకా కూడా తను తపస్సు చేసుకుంటూ అయోధ్యకు 14 కిలోమీటర్ల దూరంలో తపస్సు చేసినటువంటి ప్లేస్ని నంది గ్రామం అంటారు. అది కాదు ఇది. సో కటీల్ లోపల ఆమె నదిగా పారింది. సరే, ఏదైతే ఏంటో సురభిని నందినిని తీసుకెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తారు ఈ అష్టవసువులు. దీని పాలు కనుక తాగితే మనకు మృత్యువు రాదు, మనకు ముసలితనం రాదు, రోగాలు లాంటివి రావు. అష్టవసువులు నిజం చెప్పాలంటే వారే మనకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవారు. కానీ వాళ్ళలా ఎందుకు అడిగారు అంటే అంతే. అది కాలం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. వారికి ఆ కోరిక కలగడము, వాళ్ళ భార్య ఒక ఆమె అంటుందన్నమాట. అందులో ఒకటి భార్య, ఒక అష్టవసువులలో ఒకటి భార్య ప్రభాసుడని, అతని భార్య అంటుంది, నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఇవ్వాలి, ఆవిడకి ఉన్న రోగాలన్నీ కూడా తగ్గాలి అంటే అష్టవసువులు అందరూ ఒప్పుకుంటారు. తీసుకురావడము, దాన్ని బలవంతంగా లాక్కెళ్ళడము, ఆ సమయంలో వాళ్ళకి శాపం రావడము, భూలోకంలో పుట్టమని. అప్పుడు భూలోకంలో ఎవరి కడుపులో పడితే వాళ్ళ కడుపులో పుడితే మాకేం ఇది అంటే, లేదు పవిత్రమైనటువంటి గర్భంలో మీరు ఉంటారు అంటే, అప్పుడు గంగానదికి మాట్లాడుకునే వాళ్ళు గంగానది గర్భంలో జన్మించాలని. ఎవరైతే ఆ నందిని ధేనువుని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడో ప్రభాసుడు, అతను మాత్రము భూలోకంలో ఎక్కువ రోజులు ఉండిపోయేలాగా శాపాన్ని పొందుతారన్నమాట. సో ఆ 7 కూడా ఒకరు తర్వాత ఒకరు కుమారులుగా జన్మిస్తూ ఉంటారు. గంగ వాళ్ళందరినీ కూడా పుట్టిన వెంటనే గంగలో పడేస్తూ ఉంటుంది, తన లోపల కలిపేసుకుంటూ ఉంటుంది. శంతనుడికి కొద్దిగా బాధేస్తుంది. కాకపోతే ఏంటంటే మాట ఇచ్చాడు, అన్నమాట ప్రకారం ఏమీ అనడానికి వీల్లేదు. అలా 7 వసువులు పుట్టారు, చనిపోయారు. ఇక చివరికి అష్టవసువుడు 8వ వాడైనటువంటి ప్రభాసుడు వచ్చేసరికి మాత్రం ఇక శంతనుడు ఊరుకోలేదు. ఇంకా నువ్వు చేస్తున్నవన్నీ నేను సహించలేకపోతున్నాను, చిన్న పిల్లలు, స్మాల్ బేబీస్, వాళ్ళని తీసుకెళ్ళిపోయి నువ్వు నీళ్ళల్లో కలుపుతావా అని చెప్పేసి అంటాడు. ఇంకా నేను మాత్రం ఇతన్ని వదలలేను, ఇవ్వను అని. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, సరే అయితే నువ్వు నాకు ఇచ్చినటువంటి మాట తప్పేశావు, కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నేను గంగని. ఈ అష్టవసువులు ఎవరైతే వశిష్ఠ మహాముని మీద ముని యొక్క శాపంతో ఇక్కడ పుట్టారో వీళ్ళంతా కూడా ఆ కథ అంతా నీకు ఇప్పుడు తెలియజేస్తున్నానని, ఇప్పుడు మనం చెప్పినటువంటి కథ అంతా కూడా తెలియజేస్తుంది ఆవిడ. తెలియజేసిన తర్వాత అవన్నీ జాగ్రత్తగా వింటాడు ఆయన అనమాట. వినేసి ఎవరు ఇట్లా అంటే ఈ అష్టవసువులలో 8వ వాడైనటువంటి ప్రభాసుడు యొక్క భార్య స్నేహితురాలు జీతవతి అని ఉంటుంది. ఆమెకి ఇది ఇవ్వడానికి ఇలా ప్రయత్నం చేసి వీళ్ళందరూ ఇలా చేశారు, శాపానికి గురయ్యారు. సరే, ఏది ఏమైతేనేంటి, ఇప్పుడు జరిగింది కదా. కానీ ఇప్పుడు ఇంకా ఏ తప్పు లేదు, ఇప్పుడు నాది కూడా శాప విమోచనం అయిపోయినట్టే, కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. ఈ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు మాత్రం మానవలోకం లోపల ఇంకా ఉండక తప్పదు అని చెప్పేసి ఈయనతో ప్రేమగా ఉండి నేను నా కొడుకుని తీసుకెళ్ళి
చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి నీ దగ్గరికి పంపించేస్తాను. నీకు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు కదా, అట్లా ఇప్పుడు నీకు ఈ కొడుకుని చక్కటి ప్రయోజకుడుగా చేసి కాస్త అయ్యేదాకా చేస్తాను. ఇతడికి మనం ఇద్దరం కలిసి దేవవ్రతుడు అని చెప్పేసి పేరు పెడదాము అంటారు. సో భీష్ముడు కాదు అసలు అతని పేరు. భీష్ముడు ఎందుకు వచ్చిందంటే భీష్మ అంటే గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు అనే దానికోసం భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అయ్యాడు. కానీ ఆయన అసలు పేరు ఏంటంటే దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడిని తీసుకెళ్ళిపోతాడు. శంతనుడు ఇంకా ఏం చేస్తాడు, ఏమీ చేయలేక విచారిస్తూ, ఒక రకంగా సంతోషం, ఒక రకంగా విచారం, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఆమె గురించే తలుచుకుంటూ హస్తినాపురంకి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ రోజు కొన్నాళ్ళ గడిచిపోయిన తర్వాత శంతనుడు గంగానదికి వెళ్తాడు మళ్ళీ వేట నిమిత్తం. వెళ్ళేసరికి అక్కడ గంగానది యొక్క ప్రవాహం ఇలా ఆగిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఇదేమిటి గంగానదికి ఇలా ఉండడం ఏంటంటే ఎవరు ఆనకట్ట కట్టినట్టుగా కనిపిస్తున్నాడు. ఎవరో చిన్న పిల్లాడు మొత్తం ఆనకట్ట కట్టేస్తాడు, బాణాలతో ఒక ఆనకట్ట కట్టేస్తాడు అనమాట. కట్టేగానే అప్పుడు శంతనుడికి తన కుమారుడు అని చెప్పేసి గుర్తించాడు అతడు. ఇంతలోకే గంగాదేవి వచ్చి చెప్తుంది అనమాట, ఇతడే నీ కుమారుడు. ఎవరనుకుంటున్నావు, వశిష్ఠుడు ఎవరైతే ఉంటాడో బ్రహ్మ యొక్క మనమడు, ఆయన ఆ కొడుకు, ఆయన దగ్గర ఈ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అంత గొప్పవాడితాడు. ఇటు దేవతల గురువు, ఇటు రాక్షసుల గురువు. శుక్రాచార్యుడు, బృహస్పతి, వీళ్ళిద్దరి దగ్గర విద్యాబుద్ధులు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇక పరశురాముడితోని సమానమైనటువంటి పరశురాముడి దగ్గర ధనుర్విద్యని నేర్చుకున్నాడు. సో ఇతడు మహాత్ముడు, ఇక నీ కుమారుని నువ్వు స్వీకరించుకో అని చెప్పి చెప్తావు. ఇక చెప్పగానే కుమారుణ్ణి చూసి ఇక అసలు ఎంత మురిసిపోతాడో అందంలో కానీ, తన భార్యలాగా చాలా అందమైనటువంటిది, చూడగానే పరమ భక్తిగా తండ్రిని చూడగానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆ పిల్లాడికి. ఇన్ని రోజులు ఈ మహాత్ముడి కానీ నేను దూరంగా ఉన్నది, ఈయన గురించి వినడమే కానీ ఎప్పుడు ఇలాంటి మహాత్ముని నేను చూడలేదు, మా అమ్మ దగ్గర ఎన్నోసార్లు విన్నాను అని చెప్పేసి ఆయన ఆనందపడిపోతూ తన తండ్రి చేయి పట్టుకుని గర్వంగా వెళ్తూ ఉంటాడు. ఈయనకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. ఇన్ని రోజుల పాటు భార్య వియోగం, పుత్ర వియోగం భరించినటువంటి ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఉప్పొంగిపోతాడు. ఇటు చూస్తే వీరుడు, ధీరుడు, గుణవంతుడు, పరాక్రమవంతుడు, సకల విద్యా పారంగతుడు, శూరుడు, ఇవన్నీ ఉండడంతో ఆయన చాలా సంతోషపడిపోతాడు. వెంటనే వెళ్ళిపోయి ఇంకా లేట్ చేయకుండా ఆయన ముందు యువరాజ పట్టాభిషేకం చేసేస్తాడనమాట. ఈయన నా తర్వాత రాజు అని చెప్పేసి చెప్పేస్తాడనమాట. చెప్పేసి ఇంకా ఆనందంగా ఉంటారు. ప్రతిరోజు రావడము తండ్రి కొడుకులు. మన మిర్చి సినిమా లోపల కనుక, మిర్చినా రెబల్ అదేం సినిమా, అందులోపల ప్రభాస్ వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంటాడు. ఏం సినిమా అది? వెరీ థ్యాంక్ యూ. అలా కొద్దిగా కరెక్ట్ చేస్తూ ఉండండి. నాకు సినిమా నాలెడ్జ్ ఉంది కానీ కొద్దిగా అప్పుడప్పుడు తప్పులు పోయే అవకాశం ఉంది. సో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటాడనమాట. సో ఉన్న తర్వాత సరే మొత్తం మీద ఒకరోజు శంతనుడు ఇలాగే మళ్ళీ ఆయన ఎప్పుడు శంతనుడు మళ్ళీ ఆ నది దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. ఉంటే అక్కడ దూరంగా పరిమళం వస్తూ ఉంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమిటి పరిమళం ఎంతో దూరంగా నుంచి కూడా ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ పరిమళం వచ్చిన డైరెక్షన్లో అలా వెళ్తూ ఉంటాడనమాట. ఎటు నుంచి వస్తే అటు ఆ గంధం దగ్గర వెళ్తున్నా కొద్దీ ఇంకా ఎక్కువగా ఈయనని మత్తులోకి గురి చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి కళ్ళు బయర్లు గమ్ముతాయి ఈయనకి. ఇంత అందగత్తే ఎవరు ఈవిడ అని చెప్పేసి ఆవిడని చూస్తాడు. చూసేసరికి ఆవిడ యోజన గంధి అంటే ఎవరు? ఈ మత్స్యగంధి, వ్యాసుడి యొక్క తల్లి, పరాశరుడి యొక్క భార్య, వ్యాసుని యొక్క తల్లి. ఆవిడని చూడగానే ఒక్కసారి షాక్ అయిపోయి అసలు ఇక గంగని మర్చిపోతాడు. ఆల్మోస్ట్ మర్చిపోయాడు, టోటల్గా మర్చిపోయాడు. అడుగుతాడు, ఎవరు సుందరి, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు, ఎందుకు ఈ పడవ నడుపుతున్నావు అంటే, నేను ఇట్లా దాశరాజు పుత్రికని, మా నాన్నగారు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు, మా నాన్నగారు ఏమన్నా వేరే పనులలో ఉన్నప్పుడు ఈ పడవలో ఇటు నుంచి ఇటు నేను ఈ దారిలో వెళ్ళేటటువంటి ప్రయాణికులు, యాత్రికులు వీళ్ళందరినీ కూడా దారి దాటిస్తూ ఉంటాను, నది దాటిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. చెప్పగానే అప్పుడు వెంటనే తన కోరిక చెప్తాడనమాట. నిన్ను ఇట్లా వివాహం చేసుకుంటాను, మహారాణిగా చేస్తాను అంటే మా నాన్నగారిని అడగండి అని అంటుంది అనమాట. అడగగానే ఇక్కడ దుష్యంతుడు శకుంతల లాగా జరగదు. అక్కడ ఏం జరిగింది, శకుంతల ఒప్పేసుకుంటుంది. మన ఇద్దరము క్షత్రియ నీతి తినాలి, నాతి తినాలి అని చెప్పేసి ఆయన చెప్పేసేసి ఆయన ఏం చేశాడు, డైరెక్ట్గా పెళ్లి చేసేసుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు భార్యని. కానీ ఇక్కడ అలా కాకుండా ఈవిడ తెలివిగా ప్రవర్తించింది. ఏం చేసింది, లేదు మా నాన్నగారిని అడిగి తెలుసుకోండి, మా నాన్నగారు అడిగి అప్పుడు ఈయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆమె అంటుంది, చాలా సంతోషము, నిజం చెప్పాలంటే నాకు కూడా ఉన్నటువంటి కోరిక అదే, నా కుమార్తెకి నీలాంటి వరుడు కంటే ఇంకా గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, ఇప్పుడు రాజ్యాధికారం నా కుమార్తెకి పుట్టేటటువంటి వాడికే జరగాలి అంటాడు. అంటే ఈయన ఆశ్చర్యపోతాడు, మరి నా గాంగేయుడు గంగకు పుట్టినటువంటి దేవవ్రతుడు ఎలాగ, మరి ఆల్రెడీ యువరాజ పట్టాభిషేకం కూడా చేసేసాడు,
ఏం చేయాలో తెలియకుండా అంటాడు, ఇంకేదన్నా కోరుకుంటావా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకేదన్నా అడుగు, నువ్వు కావాలంటే నేను ఇస్తాను అంటే ఆయన అంటాడు, అట్లా నాకేమీ లేదు, నా కుమార్తెకు పుట్టేవాడు మాత్రమే మహారాజు కావాలి అని అంటాడు. సేమ్ ఇదే విషయాన్ని మనము శకుంతల దుష్యంతుడు వాళ్ళ గాంధర్వ వివాహం చూసినప్పుడు కూడా ఆవిడ ఒకటే కోరిక కోరుకుంటుంది, నాకు పుట్టే కుమారుడు చక్రవర్తి కావాలి అని చెప్పేసి. సో సిమిలర్ కోరిక ఇక్కడ అమ్మాయి కోరుకోదు, వాళ్ళ డాడీ కోరుకుంటాడు అది. సో దాశరాజు కోరుకుంటాడు అనమాట. కోరుకోగానే ఇంకా ఏం చేయాలో తెలియదు ఈయన, మరి అదైతే కుదరదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి కుమారుడు ఉన్నాడు, అన్ని రకాలుగా కూడా ఉన్నతుడు, ఉత్తముడు అండ్ అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడు అని చెప్పి విచారంతో వెళ్తాడు. వెళ్ళేసరికి రాజకార్యాలు కూడా ఇక సరిగ్గా చేయడు, ఎంతసేపు కూడా విచారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మాట మాటకి ఆ గంధము, ఆ తర్వాత ఆ అందము, అవి రెండు ఆయనకు జ్ఞాపకం వస్తూ ఆయన హృదయంలో మందంగా పేరుకుపోయినటువంటి ఆ ప్రేమ అనేది బాగా బంధం ఏర్పడిపోయింది అనమాట ఆయనకి. ఏర్పడంతో ఇక ఇదంతా చూస్తాడు మన ఈయన గాంగేయుడు చూస్తాడు, మా నాన్నగారు ఏంటో బాగా డీప్గా వెళ్ళిపోతున్నారని. అప్పుడు వెళ్తాడు, నాన్న ఏంటి మీ మనోవేదనకు కారణం ఏమిటో చెప్పండి నాకు అంటే ఇలాగా చెప్తాడనమాట. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు, ఇప్పుడు ఒక పుత్రుడున్నా అసలు సంతానం లేకపోయినా కూడా ఒకటే అని చెప్పేసి ధర్మశాస్త్రాలు కోరుకుంటాయి. నేనేంటంటే నీకు అన్నదమ్ముళ్ళు ఉండాలి అని చెప్పే కోరికతోటి ఒక అమ్మాయి కనిపించింది నాకు, అమ్మాయిని చూశాను, నీ కోసం యాక్చువల్లీ నేను ఇంకొక అమ్మాయిని చూశాను. ఎందుకంటే ఒక కొడుకున్నా అసలు కొడుకులు లేకపోయినా ఇద్దరు సేమ్, నీకు ఎప్పుడో నీకు అన్ని రకాలుగా సలహాలు ఇవ్వడానికి ఉండాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారా లేదా, పంచపాండవులు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ పంచపాండవులు ఇంకా పుట్టలేదు. సో ఆయన అంటాడనమాట, ఇలా అందరూ ఉన్నారు, కానీ నీ విషయంలో ఏమైందంటే నువ్వు చాలా శక్తివంతమైనటువంటి వాడివి, శత్రువుల యందు నువ్వు క్రూరుడవు కూడా, కాబట్టి నీకు ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంది, నీకు శత్రువులు కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి ఇంకా కొంతమంది కొడుకులు ఉంటే బాగుండేది, అందుకోసం అని చెప్పేసి నీ కోసం అని చెప్పేసి నేను ఒక అమ్మాయిని చూసి ప్రేమించాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఇతనికి అర్థమైపోతుంది, ఓకే ఓకే మా నాన్నగారు ఇంకొక అమ్మాయిని ప్రేమించారు అని చెప్పి తెలుస్తుంది. తెలిసి మంత్రులతో అడుగుతాడు, ఏమైంది అంటే ఇట్లా మీ నాన్నగారు అక్కడికి వెళ్ళారు, ఇలా జరిగిందని చెప్పేసి. అక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా సరదాగా ఉంది, వీళ్ళింట్లో కొత్త కథలు వచ్చినాయి, మనకు కూడా ఉంటాయి కదా వేరే వాళ్ళ ఇళ్లలో ఏం జరిగాయో తెలుసుకుందామని. అలా వీళ్ళకి కూడా కొద్దిగా సరదా అనిపించుకొని చెప్తారు. చెప్పగానే దాశరాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఇట దాశరాజా, నీ కుమార్తె యోజన గ్రంథి ఎవరైతే ఉందో ఆ యోజన గ్రంథిని నా నాన్నగారు అయినటువంటి, నా తండ్రి గారు అయినటువంటి శంతనుడికి ఇచ్చి వివాహం చేయండి అంటే ఆయన నాకు అసలు అందులో ఏమీ ప్రాబ్లం లేదు, మీ నాన్నగారు అడిగారు నువ్వు కూడా అడిగావు అంటే నాకు గదుక్కుమంటాడు, మా నాన్న కూడా అడిగాడా ఆయనకు తెలియదు కదా. సో మీరిద్దరూ ధర్మాత్ములు. అది కాక ఇంకొక విషయం చెప్పాలి, ఈమె నా కూతురు అంటున్నావు కదా, నా కూతురు కాదు ఈమె, ఉపరిచర వసువు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇలా గాలిలో కూడా వెళ్తూ ఉండేవాడు, ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం వల్ల చాలా చిన్నతనంలోనే వైరాగ్యం వచ్చినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క శక్తి ద్వారా ఈవిడ ఒక చేపలో పుట్టడము, ఆ చేప నాకు దొరకడము జరిగింది. ఈవిడ మామూలు కన్య కాదు, ఈ మామూలు కన్య కాదు, దేవ కన్య. ఎవరంటారు ఈ మాటని? అద్భుతము. మీకు అసలు మెమొరీ మళ్ళీ ఎవరన్నా ఈసారి అనకండి ఎప్పుడు, సార్ మాకు మెమొరీ సరిగ్గా లేదు సార్, మీ అంత మెమొరీ లేదు సార్, ఆ మాటలు అనండి ఈసారి చెప్తా నేను. సార్ మాకు అది జ్ఞాపకం ఉండదు, ఇది జ్ఞాపకం ఉండదు. భలే చెప్తున్నారు. మీరు అందరూ చూసారు ఈ సినిమాలు, నేను ఇంకా చాలా తక్కువ సినిమాలు చూసేది, మీరు అన్ని సినిమాలు ఎంత యాక్యురేట్ గా చెప్తున్నారు అసలు. బోలెడన్ని సినిమాలు చెప్పేస్తున్నారు. సో ఆయన చూసేసి ఆశ్చర్యపోయి ఈయన ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఈయన ఏమనుకున్నాడు, ఈవిడ కేవలం మత్స్యగా ఈ దాశరాజుకు పుట్టిన కన్య అనుకున్నాడు, కానీ మహానుభావుడైనటువంటి ఉపరిచర వసువుకు పుట్టిందని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా ఇదవుతాడు అని అంటాడు. ఈవిడ మామూలు ఇది కాదు, ఆయన నాకు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఈవిడ శంతనుడు అనే మహారాజుని పెళ్లి చేసుకుంటుందని చెప్పారు, కాబట్టి మాకు ఈవిడ చరిత్ర తెలుసు. అదిగాక దేవలుడు తెలుసా నీకు? ఆ దేవలుడు కూడా వచ్చి అడిగాడు. దేవలుడు ఎవరు? భగవద్గీత విన్నవాళ్ళు చెప్పండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీ మెమరీ పరీక్ష. సినిమాలు చెప్తే చెప్తారు, సినిమాలు అయితే మాత్రం టక్కుమని ఒక డైలాగ్ చెప్పినా చెప్పేస్తారు, ఇది మాత్రం చెప్పట్లేదు. దేవలుడు ఎవరు? మన భగవద్గీత చెప్తున్నప్పుడు చెప్పాను నేను, 9వ అధ్యాయంలో చెప్పాను. అర్జునుడు చెప్తాడు శ్రీకృష్ణుడికి, ఓ మహానుభావ నీ గురించి నాకు తెలిసేదేంటి, నాకు ఆల్రెడీ భగవంతుని గురించి చెప్పాడు అని చెప్పారు. ఎవరా దేవలుడు? అప్పుడు నేను స్టోరీ చెప్పాను, అసితుడు, దేవలుడు, నారదుడు అనుకుంటూ అర్జునుడు అంటాడు, వీళ్ళందరూ నాకు ఆల్రెడీ చెప్పేశారు అని చెప్తాడు. అప్పుడు మనం దేవలుడు గురించి కథ తెలుసుకున్నాం.
ఈ దేవలుడు ఎవరంటే దౌమ్యుడు అని చెప్పేసి ఈ పాండవుల యొక్క పురోహితుడు ఉంటాడు కదా, ఆయన అన్నగారు అన్నమాట. అసితుడు అని చెప్పేసి వ్యాసుడు యొక్క శిష్యుడు ఉంటాడు, ఆ అసితుడు యొక్క కుమారుడు. ఓకేనా? సో ఈయన దేవల మహర్షి చాలా గొప్పవాడు. మనము భాగవతం చదివినప్పుడు నేను చెప్పానప్పుడు ఈ హాహాహుహు అనే గంధర్వుడు ఎవరైతే ఉంటారో అతడికి శాపం ఇచ్చింది ఈయనని అన్నమాట. మకరంగా మారిపో అని చెప్పేసి కరి మకరి మకరి కరి కరి మకరి అని విన్నాను కదా మీరు చాలాసార్లు. అందులోపల ఆ శాపం పెట్టిన వాడు ఈయన దేవలుడు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది, ఆ దేవలుడు కూడా వచ్చి నా కూతురుని అడిగాడు, కానీ నేను ఇవ్వలేదు. కాబట్టి నా కూతురుకు పుట్టే పిల్లలు మాత్రము సవితి కుమారులు అవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి ఆ దోషం ఒక్కటి మాత్రం లేకుండా చెయ్యి. ఎందుకంటే ఆల్రెడీ నా కూతురు యొక్క ఫ్యూచర్ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఇవాళ వచ్చి ఇలా అంటే తప్పదు అంటే, సరే సరే మీరు అట్లా ఆలోచించకండి, మీరు నాకే కదా అడ్డం ఉండేది, అప్పుడు అందరినీ నేను పిలుస్తానని చెప్పి అందరినీ పిలుస్తాడు. పిలిచి చెప్తాడనమాట, ఇదిగో వినండి, మా నాన్నగారికి కాబోయే భార్య అయినటువంటి ఈ యోజన గంధి, ఈవిడ అంటే యోజనం పాటు వాసన వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పరిమళం వెదజల్లేటటువంటి ఈ అమ్మాయి మాత్రమే మా నాన్నగారికి భార్య అవుతుంది. ఆవిడ పుత్రులు మాత్రమే ఈ మహాసామ్రాజ్యానికి వారసులు అవుతారు, వారే మనకు ప్రభువులు అవుతారు అని అనగానే దాశరాజు వింటాడు, పక్కనే కూర్చుంటాడు. ఆయన కూడా సంతోషంగా, ఆయనకి కూడా ఫస్ట్ టైం కూతురు వల్ల ఇంత పేరు వచ్చింది. ఆయన గర్వంగా కాలు మీద కాలు, పుష్పలాగా ఒక కాలు పెట్టాడు, ఒక కాలు మీద ఒక కాలు వేసుకుంటాడు. హెలికాప్టర్లో అయితే 2 కాళ్ళు ఇది ఉంచవచ్చు. ఎందుకు హెలికాప్టర్లో కాలు మీద కాలు వేసుకోకూడదు చెప్పండి? హెలికాప్టర్లో కాలు మీద కాలు వేసుకోడు, కానీ కింద కాదు. పుష్ప 2లో చెప్పాడు, మీరు మర్చిపోతున్నారు. కింద ఉన్నప్పుడేమో కాలు మీద కాలు వేసుకుంటాడు వాడు, అవునా? హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకోడు. ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఒబీడియంట్గా ఉండాలి అని చెప్పి చెప్తాడు. పుష్ప సినిమా చూడలేదు మీరు, పుష్ప 2 చూడలేదు, పాటలు చూసి వదిలేశారు. సో అయితే కాబట్టి ఆ విధంగా, కానీ ఈయనేంది దాశరాజు ఇక గర్వంగా ఉంటాడన్నమాట. ఇంకా నాకు కాబట్టి, నా కుమార్తె కాబట్టి ఇక ఇంత గొప్ప రాజుని నీకు పెళ్లి చేసుకోబోతోంది అని చెప్పి. అప్పుడు ఆయన అంటాడు, సరే ఇది సరే, నువ్వు రాజ్యానికి అర్హత లేదు, కానీ ఇప్పుడు రేపు నీకు వివాహం అవుతుంది, అప్పుడు నీకు పుట్టినటువంటి పిల్లలు మళ్ళీ ఊరుకుంటారా? నీ మాటను గౌరవిస్తారా? రేపు వాళ్ళలో వీళ్ళు పుట్టుకు చేస్తే అప్పుడేం చేయాలి అంటాడు. అప్పుడు అంటాడు, దాశరాజా, నాకు పుత్రులు కలిగితేనే కదా ఈ ప్రాబ్లం వచ్చేది, నాకు ఇక పుత్రులు కలగరు. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను, ఆ జన్మాంతము నేను బ్రహ్మచారిగా ఉండడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు చెప్పి ఇంకా నీకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా? నీ కూతురికి మా నాన్నగారిని ఇచ్చి వివాహం చేయడానికి ఇంకా అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా అనగానే ఒక్కసారిగా ప్రపంచమంతా ఇట్లా తల్లకిందులైపోతుంది అనమాట. అందులో అష్టవసువులు చాలా గొప్పవాళ్ళు, ప్రపంచం మొత్తానికి ఐశ్వర్యం ఇచ్చేటటువంటి ఈ 8 మందిలో అందరిలోకి గొప్పవాడైనటువంటి ప్రభాసుడు భూలోకంలో పుట్టి ఇటువంటి భీష్మ ప్రతిజ్ఞ ఏదైతే చేయగానే ఒక్కసారిగా పుష్పవర్షం కురిసిపోతుంది అనమాట. మొత్తం దేవతలందరూ పుష్పవాన కురిపిస్తారు. ఆ రోజు నుంచి ఈయన అసలు పేరందరూ దేవవ్రతుడని, గాంగేయుడని పిలవడం మానేసి భీష్ముడు అని చెప్పేసి పిలవడం ప్రారంభించారు అనమాట. వినగానే ఇంకా ఆయన అంటాడు, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాశరాజు అంటాడు, వెంటనే నా కుమార్తెని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం జరిపిస్తానంటాడు. ఇంకా ఎంత సంతోషపడతాడో తండ్రి శంతనుడు కూడా ఎంత సంతోషపడతాడో. ఎందుకంటే ఆయనకి ఏం కావాలి? తన కొడుకుకి ఫ్రెండ్స్ కావాలి. తన కొడుకుకి ఫ్రెండ్స్ ఉండాలని ఆయన పెళ్లి చేసుకోవడం తన కోసం చేసుకుంటున్నాడు, ఆయన చేసుకోవట్లేదు కదా. ఆయన ఏంటి, తన కొడుకు ఒక్కడే ఉంటాడేమో అన్న బాధతోటి చేసుకుంటున్నాడు. సో అది కదా, అంతేనా కదా? ఆయన అదే కదా కారణం చెప్పింది. తన కుమారుడికి చెప్పిన కారణం ఏంటి? ఒక పుత్రుడున్నా పుత్రుడు లేకపోయినా సమానం అంటారు, కాబట్టి నేను నీకోసం పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పి చెప్తాడు కదా. సో ఏదేమైనప్పటికీ కూడా తండ్రిగా ఆయన చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక వరం ఇస్తున్నాను, దీన్ని స్వచ్ఛంద వరం అని చెప్పేసి అంటారు. ఈ స్వచ్ఛంద మరణం అంటారు. స్వచ్ఛంద మరణం అంటే ఎప్పుడైతే నువ్వు మరణించాలనుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు మరణిస్తావు, నిన్నెవరూ చంపలేరు అని చెప్పేసి. అందుకే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నా కూడా అతను మరణించాడు. ఎందుకు అంటే అతను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఎదురు చూద్దాము అని చెప్పేసి వచ్చి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మాత్రమే ఆయన తన దేహాన్ని వదిలేస్తాడనమాట. సో ఇది అసలు సంగతి. స్వచ్ఛంద మరణం అనేటటువంటి వరము వాళ్ళ నాన్నగారు శంతనుడు ఇచ్చింది. సరే బాగానే ఉంది, ఆయన సత్యవతితోటి చాలా ప్రేమగా ఉంటాడు శంతనుడు. సత్యవతి కూడా భీష్ముడిని తన కొడుకు కంటే ఎక్కువగా చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఫ్లాష్ బ్యాక్ ఈజ్ వండర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్. ఆమె పుట్టినటువంటి వంశము, ఆ చరిత్ర, ఆమెలో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితము, పరాశర మహర్షి ఇచ్చినటువంటి వరాలు, ఆవిడ చాలా గొప్పదానిగా ఉండడము భీష్ముడిని తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుందన్నమాట. మనం చూసినప్పుడల్లా శంతనుడికి సత్యవతికి ఇద్దరు కుమారులు పుడతారు. వాడి పేరు
చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు పిల్లలు పుడతారనమాట. పుట్టారు, వాళ్ళు కూడా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటారు. అయితే మధ్య లోపల ఏమైపోతుందంటే ఈ దురదృష్టవశాత్తు శంతనుడు, అంటే అదృష్టవశాత్తునే శంతనుడికి ఆయుష్ తీరిపోతుంది. శంతనుడి ఒరిజినల్ ఇదేంటి మహాభీషుడు, సూర్యవంశం రాజు మహాభీషుడు కదా ఆయన. జ్ఞాపకం ఉందా? అందరూ మర్చిపోయారా? మహాభీషుడు కథ మర్చిపోయారా? మర్చిపోలే కదా. ఆ మహాభీషుడు ఆయన అప్పుడు తన శాపం తీరిపోయి ఆయన చాలా తక్కువ సమయంలోనే ఆయన దేహాన్ని చాలిస్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఇంకా వెంటనే ఇతను ఏం చేస్తాడంటే తన తమ్ముడైనటువంటి చిత్రాంగదుని రాజ్యం పైన కూర్చోబెడతాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా అల్లారుబుద్దుగా పెరగడం వల్ల ఏమవుతుందంటే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు కూడా అన్ని విద్యలలో ఎక్కువ ఇది తెచ్చుకోలేరు. అన్ని విద్యలలో కూడా అంత ప్రావీణ్యత తెచ్చుకోలేరు అన్నమాట. తెచ్చుకోకుండా ఏంటి ఎట్లా అంటే ఎంతసేపు కూడా అన్ని బాధ్యతలు ఈయనకు వదిలేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు భీష్ముడు తండ్రి తనే అయి చూసుకుంటూ ఉంటాడు. సత్యవతి పూర్తి స్థాయి అధికారం ఇచ్చేస్తుంది భీష్ముడికి. నీ తమ్ముళ్ళని బాగు చేసే బాధ్యత నీదే. పాపం ఈయన ఎంతో ఒక్కొక్కసారి వాళ్ళని మందలించడము, వారిని కొట్టడము అన్నీ చేస్తూ ఉంటాడు. ఎంత చేసి వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో పనిష్మెంట్స్ ఇచ్చి ఏం చేసినా కూడా తమ్ముళ్ళని మార్చలేకపోతాడు అనమాట. చివరికి చిత్రాంగదుడు ఎటువంటి వాడంటే ప్రగల్భాలు బాగా పలికేటటువంటి వ్యక్తి అనమాట. ఒకసారి తన పేరు ఉన్నటువంటి ఒక గంధర్వుడు ఉంటాడు. ఈయన పేరు చిత్రాంగదుడు, తన పేరే ఉన్నటువంటి ఇంకొక గంధర్వుడు ఉంటాడు. ఆ గంధర్వుడితోటి కయ్యానికి కాలు దుబ్బుతాడు. అనవసరంగా లేని ఇది లేకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే గంధర్వుడు ఎక్కువ శక్తివంతుడై ఉంటాడు. అదిగాక ఇతడు అంత యుద్ధ ప్రావీణ్యుడు కాకపోవడంతో ఏమవుతుంటే చనిపోతాడు. చనిపోగానే ఒక్కసారిగా అసలు సత్యవతి బాధపడుతుంది, భీష్ముడు కుంగిపోతాడు. అయ్యయ్యో ఇంత బాగా ఇంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం తమ్ముళ్ళని అని చెప్పి పాపం బాధపడుతూ సరే విచిత్ర వీర్యుడిని చక్రవర్తిగా చేస్తాడనమాట. చేసి తనే పరిపాలిస్తూ ఉంటాడు. పేరుకే విచిత్ర వీర్యుడు. అయితే విచిత్ర వీర్యుడికి లేని చెడ్డ అలవాటు లేదు, రకరకాల అలవాట్లు. ఆ అలవాట్లతో ఎప్పుడూ కూడా విందులు, పార్టీలు, ఫంక్షన్స్, ఎవరు ఫోన్ చేసి రావయ్యా మా ఇంట్లో పార్టీ ఉంది అంటే వెళ్ళిపోయేవాడు. అంతే, ఎవరు పిలిచినా కూడా తాగుదాం రా అనగానే వెళ్ళిపోతాడు. లేదు మా ఇంట్లో ఏదో మా అమ్మాయి ఇది ఈ ఫంక్షన్ ఉంది, అబ్బాయి ఆ ఫంక్షన్ ఉంది అంటే వెళ్ళిపోతాడు. ఎవడో దూర బంధువు పిలిచినా కూడా వెళ్ళిపోతాడు. పని పాట లేదన్నమాట. ఇవన్నీ తగ్గించుకోవాలి అనే కోరిక లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఫంక్షన్స్కి ఇప్పుడు దాదాపుగా మనందరం వెళ్తుంటాం కదా, ఆ రేంజ్లో వెళ్తుంటాడు. ఆల్మోస్ట్ అంతకు అంటే అంత వెళ్ళలేడు. అందులో సగం ఫంక్షన్ మనమంతా 100 ఫంక్షన్స్కి వెళ్తుంటే ఆయన 50 ఫంక్షన్స్కి వెళ్తుండేవాడు. వెళ్తుంటే మరి మనిషి ఎట్లా ఉంటాడు, తేరుకోలేడు కదా. సో ఇలా ఉంటుంది. ఇంతలోకి ఏమవుతుంది, తల్లి అంటుంది నాన్న మరి నీ తమ్ముళ్ళకి పెళ్లి చేయవా అంటుంది. ఓకే అమ్మ చేస్తానంటాడు. ఇంతలోకే కాశీరాజు ఉంటాడు. ఈ కాశీరాజు మంచి పరాక్రమవంతుడు. ఆయన తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తాడు. అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళ ముగ్గురికి స్వయంవరం ప్రకటించగానే అక్కడికి భీష్ముడు ఒక్కడే వెళ్తాడు. విచిత్ర వీర్యుని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ప్రతిభ చూపించడం అవన్నీ ఉండదు. నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తా అంటాడు. అని కాశీరాజు కూతుళ్ళు ముగ్గురిని రథం మీద ఎక్కించుకుంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు అనమాట, ఇదెక్కడి న్యాయం అంటే, కాశీరాజా స్వయంవరానికి వచ్చినటువంటి మా మహారాజులు అందరి ముందునే చెప్తున్నాను నేను, నా తమ్ముడు విచిత్ర వీర్యుడు ఉన్నాడు. ఆ విచిత్ర వీర్యుడికి ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నాను. మీకు చేతనైతే ఆపండి, దమ్ముంటే అటగించండి, నేను వెళ్తున్నాను. 8 రకాల వివాహ విధులు ఉన్నాయి. అందులోపల క్షత్రియులకి గాంధర్వము, రాక్షసము ఈ 2 మాత్రం పర్ఫెక్ట్. గాంధర్వం ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒకసారి అయింది. ఇప్పుడు నేను రాక్షస వివాహం చేసుకోపోతున్నాను. ఇందులో మిమ్మల్ని తలలించి వెళ్ళిపోవడం అనేటటువంటిది, మిమ్మల్ని అందరినీ తరిమి దొరికిన వాడినేమో నేను దొరకని వాడినేమో తరుముతాను, దొరికిన వాడిని తురుముతాను, దొరకని వాడినేమో తరుముతాను అని చెప్పేసి గర్వంగా ప్రకటిస్తారనమాట. ప్రకటించగానే ఇంకా వీళ్ళందరూ ఏం చేయాలో తెలియదు. కొంతమంది పోరాడదామని ట్రై చేస్తారు కానీ భీష్ముడి పరాక్రమం ముందు వాళ్ళు ఎవరూ నిలవలేరు. ఒక్కడు సాల్వుడు మాత్రము భీష్ముడిని చాలా దూరం వరకు పోరాడుతూ వెళ్తాడు. చాలా కష్టపడి ఘోర యుద్ధం లోపల పాపం సాల్వుడు చాలా అవమానకరంగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు భీష్ముడు మాత్రం హస్తినాపురంకి వెళ్తాడు. తల్లికి చూపిస్తాడు, అమ్మ ఇదిగో నీ కోడళ్ళు అనగానే ఆవిడ చాలా సంతోషపడుతుంది. అంబిక, అంబాలిక ముగ్గురిని చూసి చాలా మురిసిపోతుంది. విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే అప్పుడు నుంచి మెల్లగా అంబ చెప్తుంది అనమాట. చెప్పి భీష్ముడితో చెప్తుంది, మహానుభావ ఇట్లా నన్ను సాల్వుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆల్రెడీ మా నాన్నగారు నిశ్చయించారు. ఇది ఏదైతే అయితే అలాగే నాకు కూడా సాల్వుడు అంటే చాలా ఇష్టము. మా ప్రేమ వివాహం జరిగేది, అందరి ముందు జరిగేది, అది అందరికీ తెలియకుండా మా ప్రేమ జరిగింది. కాబట్టి మేము అక్కడ ఆయనని పెళ్లి చేసుకోవడమే సమ్మతము. నా మనస్సు ఆయన పైన ఉంది కాబట్టి ఇలా మీరు బలవంతంగా తీసుకొచ్చారు. మీరు ధర్మపరులు అని చెప్పేసి విన్నాను, ధర్మాత్ములు అని చెప్పేసి విన్నాను. కాబట్టి ఇక ధర్మం మీరే నిర్ణయించండి అని అనగానే తను తప్పు తెలుసుకున్నాడు. అయ్యో తప్పైపోయింది, నా వల్ల ఇది నాకు ముందు తెలియకపోవడము. సాల్వుడు వచ్చినప్పుడే చెప్పుంటే అప్పుడే ఇదైపోయేది కదా.
అని అంటాడు. సరే ఏదేమైతే ఏంటిది, కొంతమంది బ్రాహ్మణులను, తర్వాత తన సైన్యాన్ని కొంతమందిని నగలు, కానుకలు ఇవన్నీ ఇచ్చి ఆమెకి క్షమాపణలు చెప్పి పంపించేస్తాడు అమ్మని. పంపించగానే అప్పుడు ఆవిడ వెళ్ళిపోతుందనమాట. ఇక విచిత్ర వీర్యుడికి అంబికను, అంబాలికను ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక విచిత్ర వీర్యుడు మామూలుగానే వ్యసనపరుడు. ఇక భార్యలు వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా ఇక 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 రాజ్య భారం అంతా కూడా భీష్ముడి మీద వదిలేస్తాడు. వదిలేసి ఎంతసేపు రాజకార్యాలు మర్చిపోయి ఇంకా విచిత్రంగా ఇంకా ఇదన్నమాట, విచిత్రమైనటువంటి పనులు చేస్తూ పాపం ఆయన అనుభవించి చనిపోతాడు. చనిపోగానే ఇప్పుడు ఇక రాజులు లేనటువంటి రాజ్యం అయిపోయింది మన హస్తినాపురం. అప్పుడు సత్యవతి అంటుందన్నమాట, ఏం జరిగింది నాయన, ఇటు చూస్తే కోడళ్ళు ఇద్దరు భర్త లేని వాళ్ళు అయ్యారు, నాకు చూసినట్టయితే ఇద్దరు కుమారులు లేరు, మరి ఇప్పుడు భరత సామ్రాజ్యానికి వారసులు ఎవరు, ఎలాగిప్పుడు ఇప్పుడు భరత సామ్రాజ్యానికి ఇంకా నువ్వు ఒక్కడివే అర్హత ఉంది, నువ్వు రాజు కావాలి, హ్యాపీగా ఇక పెళ్లి చేసేసుకో, సంతానము కాను, వంశాన్ని ఉద్ధరించు అంటే, అమ్మ ఎంత మాట అంటున్నావు అమ్మ, నేను ప్రతిజ్ఞ చేశాను కదా అంటే, నువ్వు ప్రతిజ్ఞ చేసావు కానీ ఇప్పుడు కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తీసేసుకోవచ్చు, ఆ ఇచ్చిన మాట తీసేసుకోవచ్చు, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, మన ధర్మం ప్రకారము దేశకాల పరిస్థితుల అనుగుణంగా మనం మార్చొచ్చు కదా అని. అప్పుడు అంటాడు, అమ్మ దేశకాలం అనుగుణంగా నేను మార్చవచ్చు, కానీ నేను ఏమన్నాను, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. ఆ జన్మాంతము అంటే ఇంక అక్కడ కాలం అనేటటువంటిది నేను బతికినంత వరకు అని వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి కూడా మీ నాన్నగారికి ఇచ్చాను, రాజ్యాధికారం ఎప్పటికీ నేను ముట్టను అని చెప్పేసి ఇచ్చాను. ఎప్పటికీ అంటే ఏంటి, ఆల్వేస్ అని. సో అక్కడ టైం అనేది వచ్చేసింది. కాబట్టి మీరు ఇలా అడగడం తప్పు కాదమ్మా, ఇంకా నేను నా బ్రహ్మచర్య వ్రతాన్ని నేను వదిలేది లేదు, కాకపోతే మరి వంశం వృద్ధి కావాలి, మా నాన్నగారి వంశం వృద్ధి కావాలి, దీనికి మార్గం ఉంది. ఏమైందంటే ఈయన పరశురాముడు చాలామంది క్షత్రియులను మొత్తం చంపేస్తూ వెళ్ళిపోయాడు. 21 సార్లు ఈ భూభాగం అంతా కూడా ఆయన దుర్మార్గులైనటువంటి క్షత్రియులందరినీ ఆయన తురుముతూ, చాలామందిని తరుముతూ, ఆయన మొత్తం మీద రాజ్యాలలో ఎంతోమంది రాజులు లేకుండా అయిపోయారు. ఆ సమయంలో మరి రాజవంశాలు ఎలా కొనసాగాలి? అప్పుడు ఏం చేశారంటే, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళ వల్ల సంతానం కనవచ్చు అంటాడు. అంటే ఏమంటున్నాను, అలా ఎలాగా ఉత్తమమైన బ్రాహ్మణులు అంటే ఎలాగా, అది మరి ఈ ప్రకృతి విరుద్ధమైనటువంటిది కదా భర్త లేకుండా అంటే, కాదు వాళ్ళకి అక్కడ కామం అనేటటువంటి దానితోని రారు, వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా ఒక వంశాన్ని ఇది చేసి అటువంటి వాళ్ళని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని వారి ద్వారా మాత్రమే వంశాన్ని, ముఖ్యంగా క్షత్రియ వంశాలను మనము కొనసాగిస్తాం. నీకు ఒక చిన్న కథ కూడా చెప్తానమ్మా, విను. మన గురువు బృహస్పతి ఎవరైతే ఉన్నారో, బృహస్పతికి ఉతధ్యుడు అని చెప్పేసి ఒక సహోదరుడు ఉండేవాడు. ఈ ఉతధ్యుడు అనేటటువంటి భార్య పేరు మమత. ఆవిడ గర్భవతి. ఆ గర్భవతిగా ఉన్నటువంటి సమయం లోపల అయినా తన తమ్ముడిని చూడడానికి, సహోదరుని చూడడానికి బృహస్పతి అంటే గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి తన సోదరుడు భార్యను చూసి తను ఇష్టపడితే అప్పుడు కడుపు లోపల ఉన్నటువంటి కుమారుడు కడుపులో ఉన్నటువంటి వద్దు 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 ఇది ధర్మ వ్యతిరేకం అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు బృహస్పతికి కోపం వచ్చి, నువ్వు గుడ్డివాడు వైపు అని చెప్పేసి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ అతని పేరే దీర్ఘతముడు. ఆ దీర్ఘతముడు ఎవరైతే ఉంటాడో అతను గుడ్డివాడు, కానీ వేదాలన్నీ వస్తాయి. సో ఎవరితను, బృహస్పతి యొక్క సహోదరుడు యొక్క కుమారుడు దీర్ఘతముడు. వివాహం మంచిగానే వస్తుంది, ఇతను చాలా వేదాలు అవి నేర్చుకుంటాడు, గొప్పవాడవుతాడు. ఇతడు ప్రద్వేషిని అని ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటారు. చాలామందిని పుత్రులను కంటాడు. కాకపోతే అర్థమైంది ఏంటంటే, ఇంతమంది కుమారులు కలిగినప్పటికీ కూడా భార్యకు ఏదైతే భర్త అంటే సహజంగా ఉండవలసినటువంటి ప్రేమ ఉందో అది లేదు అని చెప్పి గుర్తిస్తాడు. జనరల్గా ఎలా ఉంటుంది, భార్యకి భర్త అంటే మీరు చూసారు కదా, వాడు అన్ని చోట్ల ఇదయ్యి ఉప్పు బాలేదు అనేసరికి ఎంత కాలా వెళ్ళా పడతాడు వాడు, పుష్ప సినిమాలో. అలాగా వాడు ఎవరైనా కూడా మరి భార్యలు ఎంత ప్రేమగా, ఎంత అర్హత మన మీద, ఎంత అథారిటీ చేస్తారు. సో అదేమిటి మరి ఈవిడకి అసలు అలాంటి ప్రేమే లేదు అని చెప్పేసి అప్పుడు ఆమె దగ్గరికి వెళ్తే, భరించేవాడు భర్త, కానీ ఇన్నాళ్ళు నేను నిన్ను భరిస్తున్నాను, నువ్వు గుడ్డోడివి, కాబట్టి ఇంకా నేను భరించలేను, నేను భార్యగా నిన్ను భరించడం ఏంటి, ఒక హస్బెండ్ భరించాలి, నేను భరించేది ఏమిటి అని చెప్పేసి అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్ళిపో అంటుంది. ఈయనకు చాలా కోపం వస్తుంది. ఇంకా మీరంతా కూడా దయనీయంగా ఉంటారు, భార్యలు లేనటువంటి భర్తలు, మీకు ఎటువంటి అలంకరణలు మీకు జీవితంలో దొరకకుండా అయిపోతారు అని చెప్పి శాపం పెడతాడు. ఆవిడ కోపం వస్తుంది, ఇంత శాపం పెడతావా, నన్ను కాకుండా మా స్త్రీ జాతిని మొత్తాన్ని శాపం పెడతావా అని చెప్పేసి కొడుకులందరితో చెప్తుంది, ఈయన తీసుకుపోయి ఏదైనా నదిలో పడేయండి అని. ఒక వయసు తర్వాత ఏమవుతుందంటే పిల్లలు కూడా
తల్లికి ఎక్కువగా సపోర్టు దీనిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే తల్లి చెప్పగానే ఈయనని తీసుకెళ్ళిపోయి నీళ్ళలో పారేస్తారు. ఆ నీళ్ళలో పాపం ఈయన వేదాలు వల్ల వేస్తూ 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 అలా కొట్టుకుపోతారు. కళ్ళు కూడా ఉండవు కదా. అప్పుడు ఇంతలోకే ఒక రాజు చూస్తాడు, బలి అని చెప్పేసి ఒక రాజు చూస్తాడు. చూసి ఆయన ఏం చేస్తారంటే ఈయన పాండిత్యం గుర్తించి ఈయన ముందు కట్లు విప్పి ఈయన ఇంటికి తీసుకెళ్ళి ఈయన పాండిత్యానికి ఇది చేసి, మహాత్మా మీరు చూస్తే ఉత్తమమైనటువంటి బ్రాహ్మలు, నాకేమో సంతానం లేదు అని చెప్పేసేసి అప్పుడు తన భార్య అయినటువంటి సుదేష్ణ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడని తన దగ్గరికి పంపిస్తాడు. ఆవిడకి ఇష్టం ఉండదు, ఈయనను చూసి ఇష్టం ఉండదు అనమాట. ఈ గుడ్డోడి దగ్గరికి నా భార్య, నా రాజు, మా భర్త పంపించడం ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది అని ఒక దాసిని పంపిస్తుంది. అప్పుడు ఆమెకి 11 మంది పిల్లలు ఎంతోమంది పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళందరినీ చూస్తే మహాత్మా వీళ్ళందరూ నా కొడుకులేనా అంటే, నీ కొడుకులు కాదు, నీ భార్య రాలేదు నా దగ్గరికి, బదులుగా ఒక దాసిని పంపించింది ఆవిడ అంటారు. మళ్ళీ బలి అనేటటువంటి మహారాజు వెళ్ళి మళ్ళీ భార్యకి చెప్తాడు. ఇక అప్పుడు భార్య చేసేది లేక అప్పుడు వచ్చి మళ్ళీ ఈయన దగ్గరికి వస్తుంది అనమాట, వచ్చి సేవ చేసుకుంటుంది. అప్పుడు ఈయనకు అంగరాజు అనేటటువంటి ఒక కొడుకు పుడతాడు. కాబట్టి అమ్మ అని చెప్పి ఇప్పుడు ఇదంతా భీష్ముడు చెప్తున్నటువంటి కథలో కథ ఆయన. కాబట్టి అమ్మ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే సమాజం కోసం చేసేటటువంటి ఉన్నతమైనటువంటి పనులలో ఇది ఒకటిగా ఉన్నది. అది ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయము. కాబట్టి ఇది ధర్మ విరుద్ధం కాదు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని తీసుకొద్దాము, అతడు ఈ కురు వంశాన్ని ఉద్ధరిస్తాడు, మన క్షత్రియ రక్తమే కొనసాగుతుంది, ఇది కేవలం ఒక సృష్టి కార్యంగా మాత్రమే జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు సత్యవతి కామ్గా ఉండి మెల్లగా చెప్తుంది అనమాట, స్లోగా. యాక్చువల్లీ నాకు పెళ్ళికి ముందు ఆల్రెడీ వేదవ్యాసుడు ఉన్నాడు అని చెప్పి మెల్లగా చెప్తుంది. చెప్పగానే ఇంకా భీష్ముడు చాలా సంతోషపడిపోతాడు. అమ్మాయి ఈ మాట ఇంత మెల్లగా చెప్తావా, వ్యాస భగవానుడు ఎవరు, సమస్త ధర్మాలు తెలిసినటువంటి వాడు, గొప్ప తపస్వి, మహానుభావుడు, ఇంకా అసలు ఆలోచించేది ఏం లేదు, వెంటనే ఆయనను పిలిపిద్దామని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఇంకప్పుడు వెంటనే ఆవిడ మనసారా కూడా వ్యాస భగవాను ప్రార్థిస్తుంది. భగవాని వ్యాసో నారాయణో హరి, వెంటనే ఆయన అక్కడికి ప్రత్యక్షమవుతాడు. పట్టగా చాలా కుమారుడిని చూసి చాలా సంతోషపడుతుంది అనమాట. వ్యాసుడు తల్లికి నమస్కరిస్తాడు, భీష్ముడేమో వ్యాసుడికి నమస్కరిస్తాడు. అప్పుడు చెప్తుంది అనమాట, కుమార, ఈ రాజ్యానికి వారసుడైనటువంటి వాడు భీష్ముడు, కానీ ఈయనేమో వివాహం చేసుకోడు, భీషణ ప్రతిజ్ఞ. ఇప్పుడు మరి ఈయనకున్నటువంటి తమ్ముళ్ళిద్దరూ మరి ఇప్పుడు ఇక్కడ లేరు, కానీ మా కోడళ్ళు మాత్రం ఉన్నారు. ఇప్పుడు మేము ఆలోచిస్తే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇలా జరగవచ్చు, మన వంశం ఇక్కడికి ఆగిపోకూడదు. కాబట్టి నీ తమ్ముడి భార్యలలో సంతానం, ఇప్పుడు వీళ్ళు కూడా నీకు తమ్ముళ్ళే అవుతారు. ఎవరు, విచిత్ర వీర్యుడు, తర్వాత చిత్రాంగదుడు. ఇప్పుడు విచిత్ర వీర్యుని భార్యలైనటువంటి అంబిక, అంబాలిక ద్వారా నువ్వు సంతానాన్ని పొందు అంటాడు. అమ్మ నువ్వు చెప్పినట్టుగా నేను ఆజ్ఞాపించినట్టుగానే చేస్తాను అంటాడు. అనగానే ఇంకప్పుడు సరే అని చెప్పేసి పెద్ద కోడలు అంబిక అంబాలిక, అంబలేదు కాబట్టి అంబిక పెద్ద కోడలు. సో అంబికని వేదవ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. వ్యాసుడు అప్పుడే అడవి నుంచి వస్తాడు, నల్లగా. వ్యాసుడు అంటేనే కృష్ణుడు కదా, కృష్ణ ఇది రూపం, నల్లగా ఉంటాడు, జడలు వికృతంగా పొడుగ్గా బ్లాక్ కలర్ లోపల ఇలా ఉండేసరికి ఆవిడకి భయం వేసేస్తుంది. భయం వేసేసి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు అతడు ఆవిడకి పుత్రదానము చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు తల్లి బయట అడుగుతుంది అనమాట, ఏం నాన్న అంటే, అమ్మ ఏం లేదు, ఇప్పుడు జరిగిన విషయం నీకు చెప్పాలి. ఆవిడ కళ్ళు మూసుకుంది కాబట్టి మరి అంధుడై పుడతాడు, కానీ మహాపరాక్రమవంతుడై పుడతాడు. 1000 ఏనుగులని ఇలా ఒక దగ్గర జరిపి నుగ్గు చేయగలిగేంత పరాక్రమవంతుడు. కాకపోతే ఆ సంగమ సమయం లోపల ఆవిడ కళ్ళు మూసుకున్నది కాబట్టి గుడ్డివాడుగా పుడతాడమ్మా అతడు ధృతరాష్ట్రుడు అని. ఒక్కసారిగా బాధపడిపోతుంది, అయ్యయ్యో ఏమైందిరా, సరే పోనీ అంబాలిక ఉన్నది కదా, ఆవిడకి సరైనటువంటి పుత్రదానము చేయించు అని. అప్పుడు వ్యాసుడు రాగానే ఆవిడ కొద్దిగా వణికిపోతుంది భయంతో, అంబాలిక వణికిపోయి తెల్లగా పాలిపోతుంది అనమాట. అప్పుడు ఆవిడకి మాత్రం మహాపరాక్రమవంతుడు, గుణవంతుడు, ఒక వంశకర్త అయినటువంటి మహానుభావుడు పుడతాడు. కొద్దిగా పాలిపోయినట్టుగా పుట్టడం వల్ల అది పాండు రోగము అనవును, దాన్ని పాండు వర్ణంలో పుట్టినటువంటి వాడు, తెల్లని వర్ణంలో పుట్టినటువంటి వాడు పాండురాజు. చెప్తారు, అమ్మ భయపడాల్సిందేమీ లేదు, వర్ణం మాత్రమే కొంత తేడాగా ఉంటుంది, ఇండియన్ రంగు ఉండదు, అమెరికన్ రంగు ఉంటుంది అంతే. సో అమెరికన్స్ ఇప్పుడు మన పిల్లలందరూ మళ్ళీ ఆడ వీసాలు తీసుకొని వెళ్తారు కదా, సో ఆ రంగు ఉంటుంది, నీకు కావాల్సినట్టే ఇలాంటి కలర్ దొరకదు, నీకు గ్యారంటీ కలర్స్ దొరకవు అంటాడు. అనగానే అప్పుడు తల్లి ఇదంటుంది, ఇది ఎక్కడ బాధరా, నువ్వు ఒక్క పని సరిగా, ఒకటే పని చెప్పా నీకు, అది సరిగా చేయలేకపోతున్నావు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది, ఇంకొకసారి మరొక ప్రయత్నము, మరొక పుత్ర ప్రసాదం చేయి నాయన అని చెప్పేసి మళ్ళీ బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు వ్యాసుడు సరే అంటాడు. అప్పుడు ఈసారి మంచి రూపవంతుడైనటువంటి పుత్రుడిని ప్రసాదిస్తానులే అమ్మా అంటాడు. అనగానే అప్పుడు మళ్ళీ ఈసారి అంబిక ఇంకా వెళ్ళదు, ఇష్టపడకుండా ఆవిడ ఇందాక చెప్పుకున్నట్టుగా
ఆవిడ కూడా ఏం చేస్తుందంటే ఒక దాసిని ఈమె దగ్గరికి పంపిస్తుంది. దాసి మాత్రం వాళ్ళకు సేవా బుద్ధి ఉండడం వల్ల ఈయనను చాలా సంతోషంగా సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండడము, అసహించుకోకుండా ఉండడము ఉండేసరికి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత తల్లికి చెప్తాడనమాట, అమ్మ పుట్టేటటువంటి వాడు మహానుభావుడు, ఎవరో కాదు ఇతను, మాండవ్య ముని శాపంగా ఈ ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో యమధర్మరాజు, ఆ యమధర్మరాజు యొక్క అంశంతో పుట్టేటటువంటి మహానుభావుడైనటువంటి విదురుడు అనేవాడు పుడతాడు అంటాడు. ఇక్కడ ఆపగానే జనమేజయుడికి డౌట్ వస్తుంది. వైశంపాయను నాపుతాడు. ఏక్ మినిట్ వెళ్ళండి, సూపర్ ఫాస్ట్ వెళ్తున్నారు మీరు, ఆగండి. ఏమిటి కథ? మాండవ్య మహాముని ఏంటి, ఆయన విదురుడుగా జన్మించడం ఏంటి, ఏమిటి కథ అంటాడనమాట. అంటే యమధర్మరాజుకి మాండవ్యం మహర్షి ఒకసారి శాపం ఇచ్చాడయ్యా అంటాడు. ఏమైంది అంటాడు. అంటే మాండవ్యుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని చాలా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు దారిలో వెళ్తున్నటువంటి రాజు యొక్క సైనికులు ఒక దొంగ ఇక్కడ విసిరేసినటువంటి డబ్బుని ఆ దొంగలు పరిగెత్తుకుంటూ ఈయన ఆశ్రమంలో వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోయి ఈయననే నేరస్తుడిగా భావించి ఈయనకు అత్యంత క్రూరంగా ఈయనని హింస పెడుతూ ఈయనని చంపేస్తారనమాట. ఒక శూలం మీద తీసుకొచ్చేసి, శూల దండనం అని చెప్పేసి విన్నాం కదా మనము, సినిమా లోపల కూడా విన్నాం కదా, ఓకే, అపరిచితుడు సినిమాలో అలా శూల దండనం ఇది చేసి చాలా దారుణంగా ఇది చేస్తారు. సో ఆ బాధ భరిస్తూ కూడా ఇతడు దానికి భయపడకుండా శాపాన్ని ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ఎందుకు ఇంత శిక్ష విధించారు అంటే, నాకిది ఒక పూర్వజన్మ శాపం అంతే అయి ఉండొచ్చు, ఇక నేనేం చేయగలను అంటాడు. సో రాజుగారు కూడా అప్పటికి దించమంటాడు, కానీ అప్పటికి కూడా పాపము ఇతని లోపల దిగిపోయినటువంటి ఆ శూలానికి దాన్ని ఏమీ చేయలేక దాన్ని సగభాగం నరికేస్తారన్నమాట. సో ఆ శూలము ఆయన శరీరంలోంచి తీయడానికి వీలవదన్నమాట. పాపం అలా జీవితం అంతా కూడా బాధపడి చివరికి ఆయన చనిపోతాడు. యమపురికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు, యమధర్మరాజా ఇంత పెద్ద శిక్ష విధించావా, నేను ఏం తప్పు చేశాను అని. అంటే అప్పుడు నువ్వేం చేసావంటే, ఈ తూనీగాలు ఉంటాయి కదా, ఇలా వెళ్తూ ఉంటాయి, తూనీగా అని అందరూ పాటలు పాడుతుంటే నువ్వెళ్ళి ఏం చేసేవాడివి, వాటిని పట్టుకొని వాటిని మేకులకు గుచ్చేవాడివి, వచ్చి ఆనందిస్తున్నావు, అందుకోసమని ఇప్పుడు ఆ ఫలితం అనుభవించావు అంటాడు. యమధర్మరాజా 14 ఏళ్ళు వచ్చే వరకు బాలురు అని చెప్పి పిలుస్తారు, నీకు తెలుసు కదా, ఆ వయసులో ఏది తెలిసి చేస్తారా, ఏది తెలిసి తెలియక చెయ్యరు. 14 ఏళ్ళలోపు చేసేటటువంటిది ఏది కూడా తప్పు కాదు, ధర్మసమ్మతమైనటువంటిది ఇది. నీకు తెలియదు ఆ ధర్మము, అది అపకారం చేస్తే అది అపకారం కాదు, 14 ఏళ్ళ తర్వాత చేస్తే అది అపకారం, కానీ నువ్వు చేసినటువంటిది తప్పు అని. కాబట్టి నేను చేసినటువంటి అంత చిన్న తప్పుకి నువ్వు ఇంత పెద్ద శిక్ష విధిస్తావా, కాబట్టి నువ్వు ఒక దాసిపుత్రుడిగా భూలోకంలో జన్మించు అంటాడు. అలాగా ఆయన విదురుడుగా జన్మించాడు అని చెప్పేసి చెప్తాడు. ఈ విధంగా మనకు మహాభారతంలో అతి ముఖ్యమైనటువంటి పాత్రలు ధృతరాష్ట్రుడు, తర్వాత అంబికకు పుట్టిందెవరు, ధృతరాష్ట్రుడు, అంబాలికకు పుట్టిందెవరు, పాండురాజు, దాసికి పుట్టిందెవరు, విదురుడు. ముగ్గురు మహానుభావులు మన కథ లోపల జన్మించారు. వీళ్ళ ద్వారా వంశం అలా కొనసాగుతుంది. ఈ విధంగా వ్యాసుడు తన జీవిత చరిత్రని ఒక కథగా రాశాడన్నమాట. వ్యాసుడు పుత్రుడే వీళ్ళందరూ, కానీ వ్యాసుడు అదొక బాధ్యతలాగా చేశాడు, తల్లి కోరిక మేరకు చేశాడు. అందువల్ల ఈ మొత్తం చరిత్ర వ్యాసుడి చరిత్ర. వ్యాసుడు మహాభారతం రాయడానికి కారణం ఏంటంటే, ధర్మాన్ని ఎలా తెలియజేయాలి. ఎప్పటి ఎగ్జాంపుల్స్ చెప్పడం ఎందుకు, నేను పురాణాలలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కటి జరిగింది, అవన్నీ కూడా రాయడం ఎందుకు, లేటెస్ట్గా జరిగింది రాద్దాం. ఇందులో అన్నీ ఉన్నాయి, ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ ఉన్నాయి, అదే రాస్తే సరిపోదా అని చెప్పేసి తన జీవిత చరిత్రను రాసి మనందరికీ అందించాలన్నమాట. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాము. ఆ రోజుల్లో మాటకి ఎంత విలువిచ్చేవారని, ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి బంధములు, ఆ రోజుల్లో శాపాలు, శాప విమోచనాలు, ఆ రోజుల్లో దేవతలకు మానవులకు ఉన్నటువంటి సంబంధాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అహంకారాలు, ఆ రోజుల్లో కూడా భోగభాగ్యాల ద్వారా ఏం జరుగుతుంది అనే విషయాన్ని విచిత్రవీర్యుడు చూపించాడు. గర్వం అనేది ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి చిత్రాంగదుడు చూపించాడు. పరమ పవిత్రమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వేదవ్యాసుడు తనను వ్యాసో నారాయణో హరి అంటారు అన్న విషయాన్ని చూపించాడు. భీష్ముడు ఒక దైవ స్వరూపుడై
ఒక మానవ జన్మని అతి కష్టంగా దుర్భరంగా జీవించడం కనిపిస్తుంది. జీవితంలో ఏ సుఖము లేకుండా రాజ్య బాధ్యత, కుటుంబ బాధ్యత ఇవన్నీ కూడా తన నెత్తిన పెట్టుకుని జీవితం అంతా కూడా బాధను అనుభవిస్తూ 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 చివరికి అంపశయ్య మీద ఘోరాతి ఘోరంగా మరణించడం అనేది మనం తెలుసుకున్నాం. అంటే చేసిన పాపాలు ఎలా వెంట పడతాయి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం మనం. సత్యవతి అంత గొప్ప జన్మ పుట్టినప్పటికీ కూడా భర్త తొందరగా జీవితాన్ని వదిలేయడం వల్ల ఆవిడ జీవితం ఎంత దుర్భరమైంది. ఆవిడ ఏదో చిన్నగా పడవలు నడుపుతూ ఆనందంగా వెళ్తున్న సమయంలో ఇప్పుడు ఆవిడకి ఈ పెద్ద భరత వంశం, అన్నిటికంటే కూడా పెద్దది భరత వంశం ఆ రోజు లోపల భారతదేశంలో. ఆ వంశాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఆవిడ మీదకి రావడము మనం తెలుసుకుంటున్నాం. కథలో కథగా ఎన్నో కథలని మనం తెలుసుకుంటున్నాము. కథల ద్వారా తత్వాన్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మాలను, నీతి నియమాలను తెలుసుకుంటున్నాం. ఆ రోజులలో ఉన్నవి ఈ రోజులలో ఉండాలి అని లేదు. ఆ రోజులలో ఉన్నటువంటి వాటి ద్వారా కాలానుగుణంగా ఈ రోజుకు మనం ఎలా చేయగలమో తెలుసుకుని వాటి ద్వారా మాత్రమే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు చేసినటువంటి తప్పులను మళ్ళీ చేయకుండా, అంటే గతం నుంచి విద్యలను, నీతులను నేర్చుకుంటూ రాబోయే యుగాలకు మనము స్వాగతం పలకాలి అన్నటువంటి సత్యాలని తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంబ స్టోరీ కూడా ఉంది కదా సార్, గారు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఇద్దరు ఇప్పుడు ఇచ్చా వరం ఇచ్చిన భీష్ముడికి మరి సంతానం తన ఇంద్రియ నిగ్రహం చేయలేకపోయాడే. ఇంద్రియ నిగ్రహం చేసుకున్నాడు కదా భీష్ముడు. పెళ్ళి ఎక్కడ చేసుకున్నాడు? కాదు గారు, భీష్ముడు గారు, శంతనుడు భీష్ముడికి వరం ఇచ్చాడు కదా, సత్యంత మరణం అని. అవును. మరి అంత శక్తి గల శంతనుడికి మరి ఇంద్రియ నిగ్రహం చేసుకునే శక్తి లేదా? అంటే అది జన్మ కంటిన్యూ అవ్వాలి కదా. ఆయనకి ఇచ్చినటువంటి శాపం కదా అది. మహాభీషుడు, శంతనుడు అసలు పేరు మహాభీషుడు. ఆయన ఈ జన్మలో తన బాధ్యతలన్నీ చేస్తే గానీ శాప విముక్తుడు కాదు. మహాభీషుడు అంటే సూర్యవంశపు రాదు. ఆయన మహానుభావుడు అవడం వల్ల బ్రహ్మలోకంలో వెళ్ళేటటువంటి అర్హత దొరికింది అని గత వారం తెలుసుకున్నాం కదా. ఆ మహాభీషుడు శాప రూపంలో శంతనుడుగా పుట్టాడు. శాపం జరిగిపోయిన తర్వాత చాలా తక్కువ వయసు లోపల వెళ్ళిపోయాడు, అంతే. శాపవశాత్తు పుట్టాడు ఆయన. అయినా ఆయనకి ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి అని లేదు కదా. ఇంద్రియ నిగ్రహం లేదనే ఈ జన్మ ఇచ్చారు ఆయనకి. ఈ జన్మ ఇవ్వడానికి కారణం ఏమిటి? బ్రహ్మలోకం లోపల ఎవరు కూడా గంగాదేవి వస్త్రం చెదిరినప్పుడు ఎవరు చూడరు, ఈయన ఒక్కడే చూస్తాడు. చూసినప్పుడు నువ్వు ఇంద్రియ నిగ్రహాలు చేసుకోలేదు కాబట్టి ఆ ఇంద్రియాల యొక్క దీన్ని అనుభవించి మళ్ళీ వెనక్కి రా అంటాడు. అదేవిధంగా గంగ కూడా తన అందాన్ని ఆయన గుర్తిస్తూ ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినందుకు ఆవిడ సంతోషపడుతుంది. సంతోషపడ్డందుకు నువ్వు కూడా ఒక సాధారణ స్త్రీలాగా చేస్తున్నావు, నిన్ను అప్రిషియేట్ చేసే మనుషులను నువ్వు సంతోషంగా చూడడం అనేటటువంటిది నువ్వు తప్పు చేశావు, కాబట్టి నువ్వు కూడా భూలోకం లోపల ఈ పని చెయ్యి అని చెప్పి ఇద్దరి శాప విమోచనమైన తర్వాత ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు. జై శ్రీకృష్ణ. సో అక్కడ టాలీ అయిపోయింది. ఇప్పుడు భీష్ముడితో యుద్ధం చేస్తున్న సాల్వుడు అప్పుడు చెప్పినప్పుడు ఈ అంబ చెప్పొచ్చు కదా, ఇతన్నే నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను తీసుకురావద్దని అప్పుడే చెప్పొచ్చు కదా. మరి అంబ అదే మరి తప్పు. మరి అంబ అప్పుడు కొద్దిగా రియాక్ట్ అయ్యి అక్కడే యుద్ధం చేసేటప్పుడే ఒక్కసారి నా కాళ్ళ మీద పడిపోతే అయిపోయేది. అది అంటే అది కూడా కారణం ఉంది. ఎందుకంటే అంబనే కదా తర్వాత శిఖండిగా పుడుతుంది, తెలుసు కదా అందరికి. సో అంబ శిఖండిగా పుట్టినాక సో అది శాపం. అంటే భీష్ముడిని చంపడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా, భీష్ముడి మరణానికి కారణం ఉండాలి. శిఖండి రూపం లోపల తను పుడుతుంది, మళ్ళీ 3-4 ఇది చేసి శిఖండిగా పుట్టి ముందు ఆడజన్మగా పుడుతుంది. పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్ వస్తుంది, మేము ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసామా అని చెప్పి డౌట్ వస్తుంది. చివరికి అప్పుడు వాళ్ళు పరీక్ష కోసం వస్తారనమాట. రాగానే అప్పుడు ఈయన పారిపోయి ఒక గంధర్వుడి దగ్గర నుంచి మొగతనాన్ని తను తీసేసుకుంటాడు. తీసుకుని వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళేసరికి ఈయన మీద అనుమానం ఉన్న మామగారు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసేసరికి శిఖండి మగవాడు. అరే మగవాడు, మేము సారీ తప్పైపోయింది క్షమించండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన తన మొగతనాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ గంధర్వుడికి వేరే శాపం ఉంటుంది. ఉండడంతో ఆయన ఇంకా నేను ఇప్పుడు తీసుకోలేనులే, నువ్వే కంటిన్యూ చేసేసే మగవాడిలాగా అంటాడు. సో పుట్టడంతో ఆడజన్మ, తర్వాత మగవాడిగా మారిపోయిన వాడు శిఖండి అనేవాడు మగవాడే. సో ఇప్పుడు తర్వాత జన్మ మొత్తం మగవాడే. సో అందుకని అలా మారిన వాళ్ళకి ఎవరికైతే జెండర్ చేంజ్ అయిందో వాళ్ళతోటి నేను యుద్ధం చేయను అని చెప్పి భీష్ముడు చెప్తాడు. సో కాబట్టి ఆయనని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపేస్తారు అన్నమాట. భీష్ముడిని చంపడం అంటే అదే, ఆయనని నిరాయుధుని చేసి అంపశయ్య మీద పడుకోబెడతారు. అంటే ఇప్పుడు ఇంకొకటి స్వచ్ఛంద మరణం ఇవ్వాలంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మరణం ఇవ్వడం అంటే ప్రాణం పోయడం ప్రాణం తీయడం అంత
భగవంతుడు పరమాత్మ పని అయితే దానికి యమధర్మరాజుని నిర్ణయించారు కనుక ఆయన పని కదా. మరి అలాంటిది మరి స్వచ్ఛంద వర్ణం ఆ వరం ఈయనకి శంతనుడికి ఇచ్చే హక్కు ఉందంటారు అక్కడ? ఉంది 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 శంతనుడు దేవ ఇది కదా. శంతనుడు ఎవరు? మహానుభావుడైనటువంటి సూర్యవంశపు రాజు, దైవలోకంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకు వరం ఇచ్చేటటువంటి శక్తి ఆయనకు ఉంది. అయితే ఆయన పైన యమధర్మరాజు ఏమీ చేయలేడు. ఎందుకంటే యమధర్మరాజు ఏం చేస్తాడు, టైం ఎవరికి తీరిపోయిందో వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు అంతే. యమధర్మరాజు డేట్ డిసైడ్ చేయడు. ఆ డేట్ ఎవరిది తీరిపోయిందని తెలుస్తుందో వాళ్ళని తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఆయన రెడీ అవుతాడో అప్పుడు వచ్చి యమధర్మరాజు తీసుకెళ్తాడు అంతే. కానీ అది కాల వ్యతిరేకంగాను ప్రారంధంగాను లేదు. అక్కడ ప్రారంధం ప్రకారము ఆయన తను అనుకున్నప్పుడు మరణిస్తాడు. తనకేదైతే తన పాపములన్నీ, తన లాస్ట్ చుక్క పాపం కూడా రక్తం రూపంలో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ప్రారంధం ఇంకా 0 అవుతుందో, మళ్ళీ మనుష్య జన్మ ఎత్తను అని ఎప్పుడైతే తెలుస్తుందో భీష్ముడికి, తన ఫేట్ తనే డిసైడ్ చేసుకుని వచ్చాడు. తన పాపాన్ని తనే కరిగించుకోవాలి. లేకపోతే కొద్ది పాపం మిగిలినా మళ్ళీ వచ్చే జన్మ లోపల మళ్ళీ చేయవలసి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి తీర్చుకోవాలి. కాబట్టి ఈ జన్మలోనే ఆ చివరి రక్తం బొట్టు కూడా పాపం రూపంలో కరిగిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అందుకే మనకు అంటారు కదా, ఏ పాపము చేయకూడదు, ఆ పాపాన్ని ఎంతో ఘోరంగా అనుభవించాలి అని చెప్పేసి అంటారు కదా. అది అంటే ఇప్పుడు అదే కాన్సెప్ట్ మన జీవులకి కొంచెం మోడిఫై చేసి మనకి ఇచ్చారు. మన పాపానికి మంచి కర్మలకి మనమే బాధ్యులం అని. అది ఎప్పటి నుంచో ఉంది. మన కర్మలకు మనమే బాధ్యులం అనేది పుట్టుకతోటే వచ్చింది. అసలు హిందూ ధర్మం బేస్ అయింది కేవలము కర్మ సిద్ధాంతం మీదనే. కర్మ సిద్ధాంతం లేకపోతే హిందూ మతం లేనేలేదు. హిందూ మతంలో దేవుడు, దెయ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. హిందూ ధర్మంలో ఒకటి ఏంటంటే కర్మ సిద్ధాంతం. మంచికి మంచి, చెడుకు చెడు, మిశ్రమానికి మిశ్రమం, తటస్థానికి తటస్థం. పాపము పుణ్యము 0 అయిపోయిన తర్వాత మరొక జన్మ రాదు. పాపం 0 అవ్వాలి, పుణ్యం కూడా 0 అవ్వాలి. అనుభవం ద్వారా జరుగుతాయా? జరగవు. ఎందుకంటే అన్ని పాపాలు అన్ని పుణ్యాల అనుభవించడం కష్టం. 0 పైసలు, ఇప్పుడు నా దగ్గర 0 పైసలు చేసుకోవాలనుకోండి చాలా కష్టం. సో ఆ 0 రావాలంటే ఇంపాసిబుల్. అందుకోసమని ఏం చేశారంటే మనకు జ్ఞానయోగం ఇచ్చారు. జ్ఞానయోగం ద్వారా మన పాపంలో పుణ్యంలో అన్ని కూడా మనం పోగొట్టుకోగలం. భీష్ముడి విషయంలో ఉన్న ప్రారంధం కొద్దిగా ఉంది కాబట్టి ఇదే జన్మలో అనుభవిస్తాడు. మనం ప్రారంధాన్ని అనుభవిస్తూ జన్మలెత్తాలి అంటే లక్షల కోట్ల జన్మలైనా అవ్వదు. కేవలము జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే మన పాపంలో మన పుణ్యములు కాల్చుతాం. మనం అనుభవిస్తే తీరేవి కానే కాదు. మనవి అనుభవిస్తే తీరేవి కాదే కాదు. కాబట్టి పుణ్యము చేసుకోవద్దు, పాపము చేసుకోవద్దు. భగవంతుని ఆలోచన ద్వారా సత్యం తెలుసుకున్న రోజు ఇవి కాలిపోతాయి. సత్యం తెలుసుకున్న రోజు మళ్ళీ జన్మెత్తాం. అది అనుభవిస్తూ మన ప్రారంధాన్ని అనుభవిస్తూ మనము మోక్షం పొందడం ఎప్పటికీ జరగదు. ఎందుకోసం అంటే మంచి చేసుకుంటా. నేను మంచి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పుణ్యం వస్తుంది. వచ్చే జన్మలో ఐఏఎస్ ఆఫీసర్గా అవుతా. అప్పుడు ఏమవుతుంది, నేను పొలిటీషియన్స్కి సపోర్ట్ చేస్తూ పాపాలు చేసుకుంటా. మళ్ళీ తర్వాత జన్మ లోపల దుర్మార్గుణ్ణైతా. సో ఇలాగా పాపము పుణ్యము, పాపము పుణ్యము, పాపము పుణ్యము, జన్మ జన్మ జన్మ, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మననం, పునరపి జననం వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక్క జన్మ లోపల పాప పుణ్యాలతో సంబంధం లేకుండా ఈ జన్మలో అనుభవించాల్సింది ఎట్టి పరిస్థితుల్లో అనుభవించేయాలి. అది అనుభవిస్తూ ఆలోచన ద్వారా మాత్రమే నేను ఎందుకు పుట్టాను, నేను భగవంతుడు స్వరూపుడను అని తెలుసుకున్న మరుక్షణము అగ్గిపుల్లతోటి ఇక్కడ ఉన్నటువంటి పాపాలు పుణ్యాలు సంచిలో ఏదైతే మోసుకెళ్తున్నామో అవన్నీ కాలిపోతాయి. అవి కాలిపోయాయి అంటే ఇక మళ్ళీ జన్మెత్తడానికి ఏమీ ఉండదు. భీష్ముడి విషయంలో జరిగింది ఏంటంటే ఉన్నది ఇంతే ఇక ఆ పాపం. దాన్ని అనుభవించాలి అంటే అది అనుభవించే వరకు తను భూమి లోపల ఉండి వెళ్ళిపోయాడు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అంటే శంతనుడు తను శ్రీకృష్ణుడి ఇప్పుడు కోరికల కోసం దేవుడే కదండి మన పుట్టించాడు. ఆ పాప పుణ్యాలు అవి చేయించింది అన్ని దేవుడు. ప్రస్తుతం కృష్ణుడు అనుకుందామండి, కృష్ణుడే కదా. కాదు చేయడానికి కాదు. మీరు ఇంతకు ముందు క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, మీకు తెలియదు. పాపములు పుణ్యములు అనేటటువంటివి మనుషుడు చేసుకుంటారు, దేవుడు చేయడు. అనుభవించేది మాత్రమే దేవుడు మనకిచ్చినటువంటి ఫలితం. మనుషులకి ప్రారంధమని సంకల్పమని 2 ఉంటాయి. దీన్ని ఫేట్ అంటారు, దీన్ని ఫ్రీ విల్ అంటారు. ఫేట్ అనేది తప్పదు, దేవుడు ఇచ్చింది అనుభవించి తీరాల్సిందే. ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉంటుందో అది సంకల్పం అంటారు. సంకల్పం ద్వారా మనం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, కొత్త పాపములు చేసుకోవచ్చు, కొత్త పుణ్యములు చేసుకోవచ్చు, లేదా జన్మ లేకుండా కూడా చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇటు చూడండి, ఈ చేతిలో ఇది నా జీవితం, దీన్ని ప్రారంధం అంటారు. ఇది అనుభవించక తప్పదు. ఈ చేతిలో ఉన్నది అనుభవించక తప్పదు. ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సంకల్పం, ఈ 3 సంకల్పాలు, ఇది ప్రారంధం.
కనిపిస్తుందా? ఇదేమో ప్రారంధం, ఇది మారదు, ఇందులో ఉన్నది జరిగి తీరాల్సిందే. ఇక్కడ ఉన్న వాటిని సంకల్పాలు అంటారు. ఈ సంకల్పం మాత్రము మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు, లేదా నేను జన్మ లేకుండా చేసుకోవచ్చు. అంటే కొత్త పాపాలు చేసుకోవచ్చు, కొత్త పుణ్యాలు చేసుకోవచ్చు, సంకల్పాలు జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఇది నా వల్ల అవుతుంది. ఇది మటుకు నేను అనుభవించాల్సిందే. ఓకేనా? ఇప్పుడు వీటి ద్వారా మనం జీవితాన్ని, నేను అంటున్నదల్లా ఇది ఎలాగో అనుభవించాలి, తప్పదు. మీరు ఎవరింట్లో పుట్టాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత ఆస్తి సంపాదించాలి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎలాంటి పిల్లలు పుట్టాలి, ఇవన్నీ ఇక్కడ రాసుంటాయి. మనం ఎంత పరిణతి చెందాలి, కొత్త పాపాలు ఎలా చేసుకోవాలి, కొత్త పుణ్యాలు ఎలా చేయాలి, ప్రవచనాలు వినాలి, స్వాధ్యాయం చేయాలి, శుచిగా ఉండాలి, వీటన్నిటికీ దేవుడు రాసి పెట్టాడు. అన్ని పశువులకు రాస్తాడు. పశువులకు మీరు చెప్పింది కరెక్ట్. పశువులకు ఇది ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. పశువులు మాత్రం ప్రారంధం అనుభవించి వెళ్ళిపోతాయి, ఫేట్ అనుభవించి వెళ్ళిపోతాయి. మనుషులకు ప్రారంధము, ఫ్రీ విల్ ఉంటుంది. ఈ ఫ్రీ విల్ వల్ల మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అందుకే మనుషులకు ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది మన జీవితాన్ని మార్చుకునే అవకాశము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ వేణుగోపాల్ గారు చెప్పండి. సార్ చిన్న విషయం సార్, చెప్పండి. ఇప్పుడు హిందూ ధర్మం నుంచే అదర్ మతాలు కూడా పుట్టినవి అంటారు. హిందూ ధర్మం ముఖ్యం అంటారు. ముస్లిమ్స్ కూడా, అరబ్ కంట్రీస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కొంత. రెండవది ఏమంటే మక్కాలో దర్గా ఉంది కదా, దాని లోపల శివలింగం ఉంది అని చెప్తారు. అవును, కరెక్టా కాదా? ఇంకా అవన్నీ మనకు ప్రస్తుతానికైతే అది ప్రూవ్ అవ్వలేదు, కానీ అండం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటిది కాబా అనేది ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటిది శివలింగం అని. ఎప్పుడు విగ్రహారాధనను వ్యతిరేకించేటటువంటి ముస్లిమ్స్ అక్కడ మక్కా యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాబాకు నమస్కరించడము, దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది నిజమే. కాకపోతే అది నిజమా కాదా దాన్ని కూలగొడితే తప్ప తెలియదు మనకు. కాబట్టి అది అక్కడికి అలా వదిలేద్దాం మనం. ఇంకా అన్ని మతాలు హిందూ మతం నుంచి వచ్చాయా? రాలేదు. ఎవరి ధర్మం వాళ్ళది. మన ధర్మము సనాతనంగా ఎప్పటి నుంచో వచ్చింది, కొన్ని కోట్ల సంవత్సరాల కింద నుంచి వచ్చింది. ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చారు? 7th centuryలో వచ్చారు. క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? 2000 years బ్యాక్ వచ్చింది. అదే మనకు యూదుల మతం ఎప్పుడు వచ్చింది? 3-4-5 వేల సంవత్సరాల కింద వచ్చింది యూదుల మతం. సో ఇలాగ ఒక్కొక్క మతం ఒక్కొక్క టైంలో వచ్చింది. మధ్య లోపల చాలా మతాలు వచ్చాయి. సిక్కు మతం వచ్చాయి. ముస్లిమ్స్ ఒప్పుకున్నారు అయోధ్యలో. అదే మేము ఒకప్పుడు హిందువులమే మత మార్పిడి జరిగింది, మాకు అన్యాయం జరిగింది అన్నారు. అవును, అది నిజమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మత మార్పిడి. ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరి డిఎన్ఏ మనదే ఉంటుంది, హిందూ డిఎన్ఏనే ఉంటుంది. ఇండియాలో, పాకిస్తాన్లో ఉన్నటువంటి అందరి డిఎన్ఏ హిందువులు మతం మారిన వాళ్ళే ఉంటారు. బంగ్లాదేశ్లో వీళ్ళందరూ కూడా హిందువులే, ఒరిజినల్గా హిందువులే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న సార్, అగ్గిపుల్లులాగా దహనం అయిపోవాల్సిన మన కర్మలు ఎలా చెప్పండి సార్? సాధన మనం అదే మనం భగవద్గీతలో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆలోచన ద్వారా మాత్రమే మనం యొక్క కర్మలని దహనం చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాము? సాధన అంటే ఏంటి? ఈ కర్మలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఇవన్నీ కావు. ఈ నోములు, అభిషేకాలు, ఈ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కాదు. ఇవన్నింటినీ నిర్లిప్తంగా, ఇవన్నీ ఎందుకోసం అంటే మన మనస్సుని పవిత్రంగా చేసుకోవడం కోసం అని చెప్పి చేసే కార్యాలు. అయితే వీటిని పవిత్ర కార్యాల నుంచి మనం ఏమైపోయిందంటే కాలక్రమేణా ఈ పవిత్ర కార్యాలను కోరికలు తీర్చే కార్యాలుగా మనం మార్చేసాం, కామ్య కర్మలుగా మార్చేసాం. అభిషేకం చేసుకుంటే పుణ్యం. ఇప్పుడు నీళ్ళు పట్టుకెళ్తాం, లైన్లో నిలబడతాం, పోయి అంటాడు వాడు, వెనక వాడు తోస్తుంటాడు, ఇలా పోస్తే సగం నేల మీద, సగం లింగం మీద, సగం అటుపట ఇటుపట. అక్కడ పవిత్రత లేదు. సో కాబట్టి ఏం చేయాలి? పవిత్రంగా చేసే పనికి మాత్రమే ఫలితం ఉంటుంది. మనం గుళ్ళల్లో, గోపురాలలో చేసినటువంటివి ఏవి ఉండవు. అదేవిధంగా ఈ నోములలో, పూజలలో, వీటిలో ఏంటంటే మనము హడావిడిగా చేయడము, తర్వాత భక్తి అనేటటువంటిది లేకపోవడము, భావన అనేది లేకపోవడంతో చేస్తూ ఉంటాం. కాబట్టి వీటి నుంచి పుణ్యం రాకాదు సరిగదా, పాపాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ఆలోచన ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. అయితే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అంటే ఇప్పుడు మీరు మొదటి నుంచి భగవద్గీత వింటే మీకు అది చాలా క్లియర్గా ఉండేది. భగవద్గీతలో చెప్పినట్టుగా ముందు కర్మయోగాన్ని సరిగా పాటించగలగాలి. కర్మయోగం సరిగా చేయడం కోసం అని చెప్పేసి మనకు రాజయోగం ఇచ్చారు. రాజయోగాన్ని సరిగా చేస్తూ భగవంతుడిదే ఈ ప్రపంచమంతా, నేను భగవంతుడిలో భాగాన్ని అని నమ్మడమే జ్ఞానము. అది తెలిపేదే భక్తి యోగము. 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో నేను అన్ని భగవంతుడి మీద వదిలేస్తాను, ఇంకా నాకేమీ సంబంధం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే మన కర్మలు శుద్ధి అవుతాయి. శుద్ధి అవడం అంటే ఏంటి? క్లీన్ అవుతాయి. క్లీన్ అవడం అంటే ఏంటి? చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా అంటారు. ఇక్కడ చిత్తశుద్ధి అంటే ఇక్కడ బ్రెయిన్లో ఉన్న చిత్తంలో చెత్త పేరుకుపోతే ఆ చెత్తని ఇలా పట్టుకుని తీసి అలా బయటపడేయాలి. అలా బయటపడేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? సెల్ ఫోన్స్ ఉన్నంత వరకు సో పాసిబుల్ కాదు. ఫంక్షన్స్కి వెళ్తున్నంత వరకు ఎలా పాసిబుల్ అవుతుంది?
పాసిబుల్ కాదు. ఫ్రెండ్స్ని కలుస్తున్నంత వరకు పాసిబుల్ అవుతుందా? కాదు. ఇలా వందల మందిని కలుస్తూ ఉంటే ఈ బ్రెయిన్ లోపల ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనస్సు ఎట్ ఏ టైం 2 లేదా 3 జ్ఞాపకం ఉంచుకుంటుంది. దీనికి ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక చక్కటి ఇది చెప్పారన్నమాట, ఒక స్టోరీ చెప్పారు. a² + b² + 2ab అని చెప్పేసి a+b² తెలుసుకోవాలి. ఒకడు ఏం చేసా, ఇంతవరకు జ్ఞాపకం ఉంటాయి మన బ్రెయిన్లో, a² + b² + 2ab జ్ఞాపకం ఉంటాయి. ఎవడో పిల్లాడు ఇది చూస్తూ అట్నుంచి అబ్బని తీయని దెబ్బ అనేటటువంటిది పాట వింటూ ఉంటాడు. వాడు వింటూ ఉంటే వాడికి ఏమవుతుంది, 2 ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయ్యి వాడు ఏంటది, a+b² = a² ప్లస్ అబ్బా నీ తీయని దెబ్బ ప్లస్ b² ఎంత కమ్మగా ఉందిరా, ఇలా గుర్తుంచుకోవడం మొదలెడతాడు వాడు. సో ఎగ్జామ్ లోపల ఏం రాస్తాడు, a+b² అంటే ఏంటి అంటే a² ప్లస్ అబ్బని తీయని దెబ్బ ప్లస్ b² ప్లస్ ఇలా రాసుకుంటూ వెళ్తాడు. రాసేసరికి ఏమవుతుంది, అక్కడ మనకు అనుకున్న రిజల్ట్ రాదు. దానికి కారణం ఏమిటి అంటే మీ మనసు పరిపరి విధాలా ఆలోచించినప్పుడు ఒక ఆలోచన పైన కేంద్రీకరించడాన్ని ఏకాగ్రత అంటారు. ఏకాగ్రత అంటే ఏంటి, ఒక విషయం మాత్రమే ఆలోచించగలగాలి. ఎట్ ఎ టైమ్ యు ఆర్ సపోజ్డ్ టు థింక్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్. బట్ మనం ఏం చేస్తున్నాము, మల్టిపుల్ థింగ్స్ని దానికి ఇస్తున్నాం. ఇచ్చేసరికి ఏమవుతుంది, ఇది పిచ్చెక్కిపోతుంది. పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు జనాలందరూ కూడా, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఇవన్నీ చేస్తూ వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, కాలనీలో ఇలా చేశాడు, చుట్టాలలో ఇలా చేశారు, ఫ్రెండ్స్లో ఇలా చేశారు, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను స్థలం కొన్నాను, నేను డబ్బులు కొన్నాను, నా కొడుకు ఇన్సల్ట్ చేశాడు, కూతురు ఇన్సల్ట్ చేసింది, నా కొడుకులు మంచిగా చూసుకోరు, కూతురు మంచిగా చూసుకోరు, మనవాడు నన్ను వచ్చారా, ఏం సార్ మీ పిల్లలు పైకి వచ్చారా అంటే పైకి వచ్చారండి, 2 నెలల కింద పెద్దాడు కొట్టడానికి పైకి వచ్చాడు, ఇప్పుడు నెల కింద చిన్నవాడు కొట్టడానికి పైకి వచ్చాడు అని చెప్పడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల ఏమైపోతుంది, మనము సమాజం పైన అనవసరమైనటువంటి బంధాలు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఇది తెలియక పిచ్చి వాళ్ళు అవుతున్నారు. కొంతమందికి బాగుంటాయి, బాగున్నప్పుడు ఏమనుకుంటాం, నాకు బాగానే ఉందిలే మిగతా వాళ్ళకి అలా అయింది అనుకుంటాం. కానీ ఇటు నుంచి ఇటు మారడం ఎంతసేపు, క్షణాల లోపల బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ అశాశ్వతమైనటువంటి ఆనందం కోసము, అశాశ్వతమైనటువంటి సౌఖ్యం కోసము ఈ ఈ సెల్ ఫోన్స్ వాడడము, ఈ జనాలందరికీ ఫోన్ చేసి అన్నా ఎట్లున్నావే, ఏం వదినా బాగున్నావా, ఇవన్నీ అవసరం లేదు. తగ్గించుకుని వారానికి ఒక ఫోన్ చేయండి, 5 నిమిషాలు 4 నిమిషాలు విచ్చలవిడిగా మాట్లాడుకోండి. తర్వాత నెల రోజులకు ఒకసారి ఫోన్ చేయండి, విచ్చలవిడిగా మాట్లాడుకోండి, ఒక 2-3 మినిట్స్ అలా తగ్గించేసేయండి పూర్తిగా. తర్వాత 10 ఫంక్షన్స్కి వెళ్ళాల్సిన దగ్గర 2 ఫంక్షన్స్, 2 వెళ్ళాల్సిన దగ్గర 1 ఫంక్షన్ తగ్గించేసేయండి. ఇవి చెయ్యందే ఎప్పటికీ జ్ఞానము నా పక్కన పెట్టేయండి కదా, పుణ్యం కూడా రాదు. నేను రాసిస్తాను, కావాలంటే రమ్మనండి, ఎవరు మాట్లాడతారో నా దగ్గరికి రమ్మనండి. ఏ శాస్త్రంతో నాతో చర్చ జరిపినా సరే ఐఎమ్ రెడీ. ముందు ఇది ఫస్ట్ మనుషులని పవిత్రంగా చేయగలిగేటటువంటిది మాత్రమే హిందూ ధర్మము. పవిత్రంగా లేని మనిషికి సరైనటువంటి మార్గం దొరకదు. తప్పించుకోండి, మీకు ఈ సాధనలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలని పక్కకిలా తప్పుకోండి, అంతే. ఎవరితోటి గొడవ అక్కర్లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు, తప్పించుకోండి. నేను బిజీగా ఉంటే ఎవడేం చేస్తాడు, నేను బిజీగా ఉన్నానంటే ఎవడేం చేస్తాడు, ఆలోచించండి. అలా చేస్తూ సమాజానికి లేదండి నాకు బాగానే ఉంది, నాకు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు వీళ్ళందరితో బాగుంది, మంచిగా వంశం అంతా నడుస్తుంది, చూడాలి. సరే, ఇక పుణ్యాన్ని నువ్వు అలా అనుభవిస్తున్నావు. ఒకవేళ నిజంగానే బాగుంది అనుకోండి, అనుభవించండి, ఏం చేస్తాం, పుణ్యాన్ని అనుభవించండి. కానీ దానివల్ల జన్మరాహిత్యం ఉండదు. పుణ్యం ఉంది ఏదైనా మిగిలిందంటే అనుభవిస్తానంటే అనుభవించండి. కానీ ఈ పుణ్యం దొరికిన సమయంలోనే మనము జన్మకు అతీతంగా ఏం చేయగలము, జన్మ లేనటువంటి స్థాయికి వెళ్ళగలమా, మనలో ఉన్నటువంటి దేవుణ్ణి బయటికి తీయగలమా, ఆసురీ లక్షణాలను తగ్గించుకుంటూ దైవీ లక్షణాలను పెంచుకోగలమా. భగవంతుడు చెప్పినట్టుగా మమైవాంశో జీవలోకే అన్నట్టుగా నేను భగవంతుడు అంశాన్ని గుర్తించగలనా అనేటటువంటి సాధనను ఆలోచన ద్వారా చేయాలి. ఒక్కొక్క దారము తెంపుకుంటూ వెళ్ళాలి. చివరికి భగవంతుడు ఏమన్నాడు, వివిక్త దేశ సేవిత్వం అంటే మన దగ్గర ఉన్నటువంటి బంధాలను కూడా తెలుసుకోవాలి. మళ్ళీ 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఏమన్నాడు, సంఘ వివర్జిత, సమాజానికి అంతా దూరంగా ఉండాలి, ఎవరితో కలవడానికి దూరంగా ఉండాలి. భగవంతుడు చెప్పాక కూడా నమ్మం సార్ మేము మాకు తోచినట్టుగా, అది మీ చాయిస్ కదా. దట్స్ నాట్ వాట్ ఐ అడ్వొకేట్ టు యూ, దట్స్ వాట్ యూ వాంట్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు సత్సంగు ఒక కోరిక మీద కొడుకుని, అదే కొడుకు విని అది తనకి ఒక లైఫ్ వద్దనుకుంటూ తనకి సంతోషం కోసం చేసినప్పుడు, ఒకవేళ అటువంటి ఒక బాధతో ఆ వంశం అంతా ఆ కష్టాలకు సంబంధించింది అనుకోవాలా, లేకపోతే అలా రాసి ఉంది అది అలా జరగడమే కరెక్ట్, ఇవన్నీ జరగాలనుంది అనేది కరెక్టా అని ఒక డౌట్. శంతనుడికి ఈ జరిగినటువంటి సంఘటనలకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు.
ఎందుకోసం అంటే భూమి మీద భారం పెరుగుతోంది. భూమి మీద భారం పెరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి అడుగుతారు. భూదేవికి భర్త శ్రీకృష్ణుడు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడి పేరేంటి? నరకాసురుడు. సో ఆవిడ వెళ్ళి అడుగుతుందన్నమాట, ఇట్లా భూమి మీద ఆసురి లక్షణాలు పెరిగిపోతున్నాయి, భూమి మీద బరువు కూడా ఎక్కువైపోయింది, ఏం చేయాలి అంటే అప్పుడు దేవతలని రాక్షసులని పైలోకల నుంచి దింపుతాను కిందికి. ఇదే కదా మనం మహాభారతంలో మొదట్లో తెలుసుకున్నది. ఎవరెవరు ఏ అంశంతో వచ్చారో అనేది మనం చాలా క్లియర్గా డీటెయిల్గా పెద్ద లిస్ట్ కూడా చదువుకున్నాం కదా. ఆ రోజు అందరూ దిగుతారు భూమిలోకి. దిగిన తర్వాత దేవతలు రాక్షసులు కొట్టుకోవడంలో ఇక్కడున్న మనుషులందరినీ కూడా చంపేస్తారు. మనుషులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ చంపేస్తారు. 18 అక్షోహిణులలో మిగిలింది 18 అక్షోహిణులలో మీకు గుర్రాలు, ఏనుగులు అవి కూడా కలుస్తాయి అన్నమాట. అవన్నీ తీసేస్తే మీకు మిగిలినవి ఏంటయ్యా అంటే పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు, 7 పాండవుల వైపు. అటువైపు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. బస్ అందరూ చచ్చిపోయారు మిగతా వాళ్ళందరూ. కాబట్టి భూభారం తగ్గడం కోసమై ఇది భగవంతుడి యొక్క నిర్ణయం. జై శ్రీకృష్ణ. దీనికి శంతనుడు యొక్క శాపంతో దాంతో ఏం సంబంధం లేదు. శంతనుడు ఇవన్నీ కూడా ఒకదాంతో ఎవరమ్మా? చిన్న డౌట్ సార్, వికర్ణ కూడా ఉన్నాడా, బతుకున్నాడా? అయ్యో లేదు లేదు లేదు, పాపం వికర్ణుడిని చంపేస్తాడు. వికర్ణుడిని చంపుతూ భీముడు చంపేస్తాడు. పాపం భీముడు బాధపడుతూ అంటాడు, నీకు అందరినీ కూడా క్రూరంగా చంపాను తమ్ముడు, నిన్ను చంపాలంటే మనసు ఒప్పుకోవడం లేదయ్యా, నిన్ను మాత్రం నొప్పి లేకుండా చంపుతాను, నన్ను క్షమించు అని చెప్పి చంపేస్తాడు. కేవలము ప్రతిజ్ఞ చేసినందుకు మాత్రమే నేను చంపుతున్నాను తమ్ముడు అని చెప్పి చంపుతాడు. వికర్ణుడు ఒక్కడు కౌరవులలో గొప్పవాడు. తెలుసుకుందాం ఇంకా చాలా రోజులు ఉంది మనకి. ఇది కనీసం 130 వారాలంటే 3 ఏళ్ళు పడుతుంది మొత్తం నేర్చుకోవడానికి. అందుకే కదా మనం ఒక్క శ్లోకం కూడా వదలకుండా ఓకే చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాం. మధ్యలో ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అవుతారో అనుకుంటానో అవి మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా స్టోరీల రూపంలో, కొద్దిగా సినిమాల జోక్స్ రూపంలో కంప్లీట్ చేస్తున్నాను. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనం వ్యాసుడి యొక్క ఒక్కసారి గౌరీమోహన్ గారు, తర్వాత హేమమూర్తి గారు. గౌరీమోహన్ గారు, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. చెప్పిన ఎపిసోడ్ లో తత్వదర్శనం చెప్పారా మీకు? అవును కదా, ఇవన్నీ తత్వదర్శనాలే కదా, ఇవన్నీ నీతులు. తత్వం అంటే ఎప్పుడు భగవంతుడి జ్ఞానమే కాదు, ఇవన్నీ కూడా నీతులు, ధర్మాలు ఎన్నో తెలుసుకున్నాం కదా మనం. ఈరోజు విచిత్ర వీర్యుడి గురించి తెలుసుకున్నాము, చిత్రాంగదుడి గురించి తెలుసుకున్నాము, గర్వం వల్ల ఏమవుతుందని, విచిత్ర వీర్యుడు భోగభాగ్యాల వల్ల ఏమవుతుందన్న విషయం తెలుసుకున్నాము. ఆ రోజుల్లో పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు క్షత్రియ వంశాలను ఎలా నిలదొక్కుతున్నారు అని ఆ రోజుల్లో ఉన్న ధర్మం గురించి తెలుసుకున్నాము. ఈమె సత్యవతి యొక్క జీవిత చరిత్ర, దాని గురించి మనం అందులోపల ఎలా జరిగింది అది అంతా తెలుసుకున్నాము. కథలలో ఉన్నటువంటి కథ వెనుక కథను కొంత తెలుసుకున్నాం. అంటే ప్రతిరోజు తత్వం అంటే ఇవన్నీ కూడా తత్వం అంటే ఏంటి, అల్టిమేట్లీ మన గురించి మనం తెలుసుకోవడం. మహాభారతం మన గురించి మనం తెలుసుకున్నదే కదా. అంతే అంతే. హైమమూర్తి గారు, చెడు వైపు ఉండడం వల్ల చనిపోయినట్లండి. ఏంటమ్మా? వికర్ణుడు మంచివాడు కదా, చెడు వైపు ఉండడం వల్ల చనిపోయినట్లండి. అంతే కదా అన్నమాట. అంటే ఒకటి ఏంటంటే ఇక గుంపులో ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరూ చనిపోతారు. అది చెడు వైపు ఉన్నందుకు చనిపోతాడు, మంచి వైపు ఉన్నప్పుడు కూడా చనిపోయారు కదా. మంచి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, వాళ్ళ ప్రారంధం తీరడం వల్ల మంచి వైపు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు కదా. వికర్ణుడే ఎందుకు చెప్తారు మీరు, అభిమన్యుడు చనిపోలేదా? సో అట్లాగా పాండవుల వైపు ఒక్కళ్ళు మిగలరు కదా. పాండవుల వైపు ఒక సైనికుడు కూడా మిగలడు, ఒక గుర్రం కూడా మిగలదు, ఒక ఏనుగు కూడా మిగలదు, ఒక సైనికుడు కూడా మిగలడు. ఒకే ఒక సైనికుడు మిగులుతాడు. వాడు కూడా ఏంటంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ అందాక దూరం వెళ్తాడు అన్నమాట, శిబిరాల నుంచి దూరంగా వెళ్తాడు. ఇక్కడి నుంచి వాట్సాప్ దొరకట్లేదు, కొద్దిగా దూరంగా వెళ్తాడు. వాడు ఒక్కడే బతుకుతాడు, ఇంకా అందరూ చచ్చిపోతారు. అందరూ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు బ్యాగ్స్. అప్పుడు వచ్చి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అందరినీ చంపే. తెలుసుకుందాం మనం, ఇవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇందాక హైమామూర్తి గారు ఏదో అడగబోయారు. నమస్తే సార్. నమస్తే మేడం. అంబాలిక అని చెప్పారు కదా, ఒకరు శిఖండిగా మారారు కదా, మరి మిగతా ఇద్దరు సార్? మిగతా ఇద్దరు పిల్లలే కదా వీళ్ళు, మిగతా ఇద్దరు పిల్లలే కదా, ధృతరాష్ట్రుడు అండ్ పాండురాజు. ఓకే ఓకే, అర్థమైంది సార్. మీరు కథ విన్నారా? ఇప్పుడు ఇవాళ జాయిన్ అయ్యారా టైంకే? టైం జాయిన్ అవ్వలేదండి, అందుకే డౌట్ వచ్చింది. సారీ సార్.
కొంచెం ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఫంక్షన్స్ తగ్గించండి, అందరికీ చెప్పేది అదే, ఫంక్షన్స్ తగ్గించండి, మనుషుల్ని కలవకండి. వాడు ఆ సినిమా చూశారు కదా, అదేం సినిమా, ఎన్టీఆర్ అదుర్స్ సినిమా, ఒరే నీకు మనుషులతో పని ఏంట్రా అంటాడు. అంటే మేము మాత్రం మనుషులం కాదా అండి. సో అట్లాగా ఫంక్షన్స్ అటెండ్ ఒక 3 years అయింది సార్. ఈరోజు తప్పలేదు. అదే తప్పించండి, ఏం లేదు. మీరు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకేం మీరు అందరూ అంటే శత్రువులా, లేకపోతే మీ చుట్టాలు ఏమైనా నాకు శత్రువులా? ఎందుకు డౌట్ వచ్చిందంటే అంబిక అంబాలిక వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ కదా సార్. నెక్స్ట్ బర్త్ లో తన సెకండ్ డే అవుతుంది కదా ఒక ఆవిడ, మిగతా ఇద్దరు ఏంటి అని డౌట్ వచ్చింది సార్, అందుకే అడిగాను. మనకు కథలో ఇంకా మిగతా ఇద్దరికి ఏమైంది అని చెప్పరు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ గురించి అక్కడ ఆపేస్తారు కథ. వ్యాసుడు ఒక 5 నుంచి 10,000 క్యారెక్టర్స్ ఉన్నాయి మహాభారతంలో. అన్ని క్యారెక్టర్స్ గురించి, ప్రతి క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే అది మహాభారతం కాదు, మహాభారతం అవుతుంది. ఇప్పటికే అందులో ఉన్నటువంటి కథలు ఎన్నంటే లెక్కలేనండి. కానీ కథ వెనుక మనం ఏదో ఒక చిన్న నీతి అనేది నేర్చుకుంటున్నాం. అది ఇంకా వెళ్తాం, ఇంకా వెళ్ళి డీప్గా వెళ్ళినా కొద్దీ కళ్ళలోంచి నీళ్లు తిరిగి ఒళ్ళంతా కూడా సంభ్రమాశ్చర్యాలతో గురయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి కథలు. విచిత్ర వీర్యుడు, అవును. ఆ తర్వాత వాళ్ళిద్దరు పోతారు, వీళ్ళు తర్వాత వ్యాసుడు వల్ల వీళ్ళకి సంతానం కలుగుతుంది. ఆవిడ మిస్ అయింది ఆ పాయింట్. అది వినబడట్లేదండి నాకు. వినిపించలేదండి. ఆవిడ ఏం లేదు, మీరు అడిగిన దానికి జవాబు, మీరు లేట్గా జాయిన్ అయ్యారు అన్న విషయాన్ని గోవిందలూరు గారు చెప్తున్నారు. ఆవిడ వాయిస్ జనరల్గా లోగానే ఉంటుంది, ఆవిడ కాస్త స్లోగా మాట్లాడతారు. ఆవిడ ఇంట్లో అందరినీ మెల్లగా మాట్లాడమని ఆవిడే స్లోగా అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ బాగా కంట్రోల్ చేసేసారు ఆవిడ. చేసేసిన తర్వాత ఇప్పుడు ఆవిడే స్లోగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఫోన్ ప్రాబ్లమా? ఓకే. నేనేమనుకున్నా అంటే ఒక జనరల్ క్వశ్చన్ ఉందండి గురువు గారు. ఇప్పుడు ఒక అంటే నాకు ఎప్పుడు ఈ ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రళయం వచ్చింది, మనందరం అంటే ఎవరో ఉండవు, ప్రపంచాల సృష్టి అంతా కంప్లీట్ సమాప్తం అయిపోతుంది. ఇంకా అప్పుడు మనం చేసిన కర్మలు కూడా ఏమి ఉండవు కదా, అంతే కదా? కాదు, మనం సూక్ష్మ రూపంలో ఉంటాం అప్పుడు. ఇదే కదా మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నామో, భావన అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇవన్నింటినీ భగవంతుడు విష్ణు సహస్రనామంలో మనము వీటన్నిటి వివరం చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. ఏమని, ఇవన్నీ కూడా ఆయన నిద్రాణమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఉంచిన తర్వాత మళ్ళీ మనం నిద్ర ఎప్పుడైతే, ఇప్పుడు మనం నిద్రపోదాం, నిద్రపోయినప్పుడు దాన్నే ప్రళయం అంటారు. మీకు తెలుసా ఆ విషయం? నిద్రపోవడాన్ని ప్రళయం అంటారు. ప్రళయాలు 4 రకాలు, అందరు జాగ్రత్తగా వినండి. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంతరిక ప్రళయం అని 4 రకాలు. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు మనకు స్వప్నావస్థ దాటిన తర్వాత ఒక డీప్ స్లీప్ స్టేజ్కి వెళ్తాం. గాఢ నిద్ర అంటారు దాన్ని తెలుగు లోపల, సుషుప్త అవస్థ అంటారు. ఆ సమయంలో మనము శరీరం కాదు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి కారణ శరీరంగా ఇలా చూస్తూ ఉంటాం అన్నమాట. మన శరీరాన్ని చూస్తే మనకు నూకలుంటే ఈ శరీరంలో వస్తాము, నూకలు లేకపోతే ఇంకో శరీరంలో జన్మెత్తుతాం. సో ప్రళయం అంటే ఏమవుతుందంటే నిద్రాణమైనటువంటి స్థితి లోపల ఉంటాం అంతే, మనం కారణ శరీర రూపంలో ఉంటాం. ఆ సమయంలో మనకేమీ తెలియదు. ఇది నిత్య ప్రళయంలో. ఇదే నైమిత్తిక ప్రళయంలో కూడా జరుగుతుంది. అంటే భగవంతుడు, ఈ బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది, మొత్తం అందరూ కూడా నిద్రాణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ సూక్ష్మ రూపంలో ఇలా ఉంటారు. ఉన్న తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు తన పగలైన తర్వాత లేస్తాడు. లేచి ఎక్కడెక్కడైతే బుక్ మార్క్ పెట్టాడో వాళ్ళందరికీ మళ్ళీ రారా అని అన్ని కర్మలన్నీ పిలుస్తూ ఉంటాయి అన్నమాట. పిలిస్తే మళ్ళీ వాళ్ళందరూ కర్మలన్నీ కనిపిస్తూ ఉంటే మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. సో ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన అదే కదా అడుగుతాడు, నేను ఏం చేయాలి అంటాడు. అంటే ఏం లేదు, ఎక్కడెక్కడైతే బుక్ మార్క్ పెట్టావో ఆ బుక్ మార్కులు తీసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించు సృష్టిని అని చెప్పేసి విష్ణుమూర్తి జవాబు చెప్తాడు. సో కాబట్టి ఎక్కడెక్కడైతే మనము కర్మలు ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి. ఈ విధంగా కల్పములు మనము దాటుకుంటూ పోతున్నాం. కల్పములు దాటిపోతున్నాయి. ఫ్యామిలీ అంతా ఉప్మాలు తినేసి బతికేస్తున్నారు. అట్లాగా మనం కర్మలు ఇలా మనకు కొట్టుకుపోతున్నాయి. కర్మ జన్మ. అది మూడవ దాన్ని ఏమంటారంటే ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రాకృతిక ప్రళయం అంటే బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు అవతారం చాలించిన తర్వాత మన లోపల అందరిలోకి కూడా పుణ్యవంతుడైనటువంటి జన్మ ఎవరైతే ఉంటాడో వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ బ్రహ్మలాగా పుడతాడు. పుట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, దాన్ని ప్రాకృతిక ప్రళయం అంటాడు. అన్న తర్వాత చివరికి ఆంతరిక ప్రళయం అంటారు. ఆంతరిక ప్రళయం అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితి. ఆ సృష్టికి పూర్వం ఉన్న పరిస్థితి లోపల నాసదీయ సూక్తం తెలుసుకుందాం వివరంగా. అప్పుడు సృష్టికే పెహలే సత్నత అసత్బీనత అనేవైతే తెలుసుకుంటామో అవన్నీ మనం అప్పుడు తెలుసుకుందాం.
జై శ్రీకృష్ణ. కాబట్టి మన కర్మలు అలా ఉంటాయి. ప్రణవం అయిపోయింది కదా, ఇంకా మన అయిపోయింది కదా, మళ్ళీ మన ఫ్రెష్ గా మన అకౌంట్ స్టార్ట్ అవుతుందేమో లేదనుకుంటున్నాను. అయ్యో లేదు 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 అస్సలు లేదు. అందుకే తప్పదనమాట. ఎన్ని అయ్యాయో తప్పుతుంది. ఇదే లాస్ట్ జన్మని చేసుకోండి. అందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నానంటే ఇదే లాస్ట్ జన్మ చేసుకోండి. కూర్చొని ఆలోచించండి. ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు తగులుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక సైకిల్ నడిపేయడానికి ఎంతైతే మనం ధ్యాస పెడుతున్నామో, ఒక కార్ నడిపేయడానికి ఎంతైతే ధ్యాస పెడుతున్నామో, ఒక వంట చేయడానికి ఎంతైతే స్కిల్ చూపిస్తున్నామో, అంత స్కిల్ ఆధ్యాత్మికత వైపు చూపించకపోవడమే హిందూ ధర్మంలో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ఆధ్యాత్మికత అన్నిటికంటే కూడా గొప్పది. దాన్ని గనక మనము సరిగా చేసుకున్నట్లయితే మనకెప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. సార్, అయితే నిరంతరం నామజపం చేసుకుంటూ మన మనసు అంతా ఎప్పుడు భగవద్గీత చింతనతో ఆలోచిస్తూ ఆ విచారణ చేస్తూ ఉంటే ఏ ఆలోచన లేకుండా ఉంటే శూన్య స్థితిలో ఉంటుందా సార్? శూన్యంగా మనసు ఆలోచించని స్థితి అసలు రాదు. ఎందుకోసం అంటే మనసు ఆలోచించకుండా ఉండదు, ఏకాగ్రత స్థాయికి వెళ్తుంది. ఏకాగ్రత అంటే ఏంటి? ఒక విషయాన్ని ఆలోచించడం. మనసు ఎప్పుడు శూన్యం. మనోనాశనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మనోనాశనం, మనోలయ అనేటటువంటిది జరగదు. మనం ఏం తెలుసుకున్నాము ఉపదేశ సారంలో? ఎప్పుడైతే అది జరుగుతుందో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఆ కొద్దిసేపు మాత్రమే మనం మనస్సుని నాశనం చేసుకోగలుగుతాం, కానీ తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. కానీ అలా కాకుండా జ్ఞాన మార్గంలో మాత్రమే మన మనస్సు సరైన విషయాన్ని ఆలోచించి నిర్లిప్తంగా ఉండగలదు. మనోనాశనం అంటే ధ్యానంలో ఏదైతే చెబుతాడో ఆ స్థాయికి వెళ్ళం మనం. ఎందుకంటే ధారణకు ధ్యానంకి ఉన్న తేడా ఏంటి? ధారణలో ఒక విషయం పైన మనం కేంద్రీకరించి అలా జాగ్రత్తగా పట్టుకోగలుగుతాం. ధ్యానంలో ఏమవుతుంది? ఏ విషయం పైన ఆలోచించినా ఆ విషయం పైన డీప్గా వెళ్ళిపోయేటటువంటి అవకాశం వస్తుంది. ఈ రెండు సమాధి స్థాయికి వెళ్ళాలి అంటే జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి? సత్యం తెలుసుకోవడం. సత్యం తెలియనప్పుడు, సత్యము అనుభవపూర్వకంగా తెలియనప్పుడు. సత్యం అంటే ఏంటి? నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని, నేను జన్మలెత్తుతున్నాను, నాకు కనిపించేదంతా కూడా ఒక సినిమా. ఉదాహరణకి టెలివిజన్ స్క్రీన్ కనిపించింది. కనిపించగానే అక్కడ టెలివిజన్ స్క్రీన్ మీద ఏమైంది? పెద్ద స్క్రీన్ అన్నమాట. పెట్టేసిన అక్కడ విలన్ కనిపిస్తున్నాడు. విలన్ వాళ్ళని కొడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. వచ్చి నేను ఏం చేశాను తెలుసా? వాడిని షెకావత్ని కొట్టడానికి కర్ర తీసి టీవీ మీద విసిరేసా. ఏం జరిగిందంటారు? హలో, వేకప్. షెకావత్కి ఎంత దెబ్బ తగిలింది? అంటే అసత్యం. మనకు కంటి ముందు కనిపిస్తున్నదంతా కూడా అసత్యం. బ్రహ్మ సత్యం జగత్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. సో కాబట్టి ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. అనుభవపూర్వకంగా అంటే ఒకసారి అది ఇక్కడ స్ట్రైక్ అయిన తర్వాత ఇదా నేను ఇన్ని రోజులుగా వింటున్నది అనేటటువంటి ఆశ్చర్యం మన లోపల కలుగుతుంది. ఇదా నేను ఇన్ని రోజుల పాటు వింటున్నటువంటిది ఇదా అని చెప్పేసి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అంతే, ఇంకా మరుక్షణం మనకి ఇంకా జన్మ ఉండదు. ఆ సత్యాన్ని గుర్తించండి. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. మళ్ళీ రేపు బాగా చెప్తే ఎలాగండి? నేను ఇంత బాగా చెప్తుంటే ఎలాగా? బాధపడుతున్నానా? సారీ, నాకు మీరు అన్నది ఏంటి అర్థం కాలేదు. బాధపడుతున్నానా? మీరు ఇంత బాగా చెప్తున్నారు అన్నీ, ఇప్పుడు ఇది ఎలాగా మరి? అంటే బాగా చెప్పడానికి కారణం ఏంటి అంటారా? అంటే కాంప్లిమెంట్ ఇస్తున్నామండి. ఓ కాంప్లిమెంట్ ఇస్తున్నారా? ఓ ఓకే ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. నేను ఇంకా నాకు క్వశ్చన్ అర్థం కాక ఆలోచిస్తాను. అంటే ఏం లేదు, అంటే క్రమ పద్ధతిలో నా జీవితాన్ని కూడా మార్చుకోవాలి కదా. మార్చుకున్న తర్వాత, మార్పు వచ్చిన తర్వాత మనకు అయ్యయ్యో ఇది అవతల వాడు మిస్ అవుతున్నాడని బాధిస్తుంది. ఉదాహరణకు ఒక చక్కటి సినిమా చూసిన తర్వాత అయ్యో ఈ సినిమా వేరే వాళ్ళు చూడలేదు అని చెప్పి బాధపడతామా లేదా? అయితే ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే వివేకానందుడు వాళ్ళు వెళ్ళినది, ఇంకోటేమో కొంతమంది వాళ్ళలో వాళ్ళు తన్మయత్వంతో ఉన్నది. ఇప్పుడు ఎలాగా ఇక్కడ వెళ్తాం, నిచ్చెనెక్కాం, వెళ్ళి ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. ఒకటి ఆ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. రెండవది ఏంటి? అద్భుతమైన ప్రపంచము వెనక్కి తిరిగి బాబు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది అని చెప్పి చెప్పడం. సో ఇది వివేకానందుడి మార్గం. సో ఆ వివేకానందుడి మార్గం లోపల ప్రపంచం ఎంత అద్భుతమైనదో, మన సాధన ఎంత అద్భుతమైనదో, మన ధర్మం ఎంత అద్భుతమైనదో, మన దేశం ఎంత అద్భుతమైనదో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెనక్కి తిరగడం, ఆ వెనక్కి తిరగడం లోపల కూడా ఆనందం ఉంటుంది.
సో అదే ఇక్కడ జరుగుతున్నది అదే ఏంటంటే అద్భుతం. ఒకసారి కనుక మనం వన్స్ వీ స్టార్ట్ ప్రాక్టీసింగ్ వైరాగ్యం, మనకి ఇక ప్రపంచం లోపల అసలు అనిపిస్తుంది అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, ఎంతో గొప్ప జలాశయం ఉన్నప్పుడు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు ఎందుకయ్యా నువ్వు, పెద్ద జలాశయం ఉంది నీకు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఒక్క మాట కూడా శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని పట్టించుకుంటే మారిపోతుంది. ఒకరోజు ఆలోచిస్తే చాలు, నిజమే కదా, ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు ఇది చేశారు, ఈ సృష్టి మొత్తాన్ని కట్టిపెట్టింది ఎవరు, నా జన్మకు కారణమైంది ఎవరు, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, ఈ బంధాలు ఏమవుతాయి, ఈ స్నేహితులు ఏమవుతారు, నా వస్తువులు ఏమవుతాయి, ఇలా ఆలోచనని ఇలా కొనసాగిస్తూ వెళ్ళాలి. అదే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏంటి, సత్యం గురించి తెలుసుకుంటూ వెళ్ళడం జ్ఞాన మార్గం. ఈ వెళ్ళే దారి లోపల ఫోన్ కాల్స్, ఫ్రెండ్స్, చుట్టాలు ఇవన్నీ అడ్డం వస్తాయి. ఎంత కాదన్నా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగబడతాం. మనం ఏమనుకుంటాం, ఎంతో కొంత తెలిసిందిలే ఈ జన్మలో చాలు, మిగతాది వచ్చే జన్మలో వచ్చే జన్మలో ఏ కుక్క జన్మ వస్తే ఏం చేస్తారు, ఈ జన్మలో పుణ్యం చేసుకున్నాం కదండి వచ్చే జన్మలో, అలా ఉండదు. మనకి పుణ్యం ఇవాళ ఈ జన్మది ఈ జన్మకే రాదు, కొన్ని కోట్ల జన్మల నుంచి ఇక్కడ ఎదురు చూస్తుంది పాపం. ఇంత ఘోరమైన పాపం ఉంది, అదంతా ఎదురు చూస్తుంది. అదంతా కూడా మనం అనుభవించి తీరాల్సిందే. ఊరి పేరు భైరవ కోన అని ఒక సినిమా వచ్చింది, వీలైతే చూడండి. అది చాలా రోజుల కింద వచ్చింది, ఒక 6 నెలల కింద వచ్చింది. అందులోపల నరకాలన్నీ ఇక్కడే పుట్టిస్తూ ఒక పర్టికులర్ లోకాన్ని తయారు చేసినట్టుగా ఒక గరుడ పురాణం నుంచి కొన్ని పేపర్స్ మిస్ అయిపోయాయి అనేది ఏదో చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ పెట్టారనమాట. అది చాలా అద్భుతమైనది, వీలైన వాళ్ళు చూడండి అది. సో ఇది ఏమవుతుందంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మన ఘోరమైన పాపాలు పుణ్యాలు ఇక్కడ మనం వెనక మోసుకుని తిరుగుతున్నాం. ఇది లాస్ట్, ఇక మనకి మానవ జన్మ దొరికింది అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు మీట్ విత్ గాడ్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకుంటున్నాం. ఎందులో మిస్ చేసుకుంటున్నాం, అనవసరమైన వ్యక్తులను కలవడం ద్వారా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా, అనవసరమైనటువంటి విషయాలను చూడడం ద్వారా, అనవసరమైనటువంటి పనులు చేయడం ద్వారా, అనవసరమైనటువంటి అశాశ్వతమైనటువంటి బంధములను మనం పెట్టుకోవడం ద్వారా మనం ఏమవుతున్నాము, సత్యానికి దూరం అవుతున్నాం. ఎంత మనము ప్రపంచంతో ఉంటే అంత సత్యానికి దూరం అవుతాం. కాబట్టి మనం ఏంటి, ప్రపంచానికి దూరం అయితే సత్యానికి దగ్గర అవుతాం, ప్రపంచానికి దగ్గర అయితే సత్యానికి దూరం అవుతాం. కాబట్టి ప్రపంచానికి ఎంతెంత మెల్లమెల్లగా దూరం అవుతున్నా కొద్దీ మనలో మనం ఉండడానికి వీలవుతుంది, అంతర్ముఖులు అవడానికి వీలవుతుంది. బహిర్ముఖం నుంచి అంతర్ముఖులు అవడమే మన మహాభారతం మనకు నేర్పిస్తుంది. మహాభారతాన్ని మించినటువంటిది ఇంకోటి లేదు. ఎందుకంటే వేదాలలో లేని విషయాలు కూడా ఈయన మహాభారతంలో పెట్టాడు. కాబట్టి మహాభారతము వినడము, దాంట్లో ఉన్న విషయాలను ఆచరించడము మన కొన్ని కోట్ల జన్మల అదృష్టం. జై శ్రీకృష్ణ. ఓకేనా, ఇంకా మరి ముగించుకుందామా? రేపు పొద్దున నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 6 o'clock ఉన్నాయి. ఈరోజు ముగించుకుందామా? ఎవరికైనా ప్రశ్న ఉంటే తీసుకోండి, లేకపోతే రేపు పొద్దున మాట్లాడదాం. రేపు మళ్ళీ ఓకేనా? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచనలు మొదలెడతారని, అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారని, చిత్తశుద్ధి అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యమని, వైరాగ్య సాధన అనేది క్రమ పద్ధతిలో పెంచుకుంటారని, మళ్ళీ వచ్చే జన్మ దాకా పోస్ట్పోన్ చేయరని, మనం కొన్ని కోట్ల సంవత్సరాలు బతకమని, ఉన్నటువంటి జీవితము చరమాంకంలోకి వచ్చేసామని, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ శుభరాత్రి. పడుకోండి కాస్త. థ్యాంక్ యూ.